బాధ్యత వహిస్తున్న కామ్రేడ్ కృష్ణమోహన్ బాబు గారికి, అలాగే మనం ఈరోజు ఇంత సంబరాలు చేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఆనంద డోలికల్లో మనం ఉన్నామంటే దానికి కారణం మీకు అందరికీ తెలుసు. అదేంటో కాదు, మన అమరావతి సర్కిల్కి, ఈ అమరావతి సర్కిల్ ఏర్పడినప్పటి నుంచి అనుక్షణం నా మెంబర్లు బాగుండాలి, నా మెంబర్ల బాగోగులు ఎప్పటికప్పుడు నేను తెలుసుకోవాలి, అలాగే వారికి ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే వాటిని పరిష్కరించాలి, అలాగే ఈ సర్కిల్కు ఆల్ ఇండియా లెవెల్లో కూడా మంచి పేరు తేవాలి. ఇవన్నీ మనసులో అనుక్షణం ఆలోచిస్తూ వాటి గురించే ఎలా ముందుకు పోవాలని ఆలోచిస్తున్న మన జనరల్ సెక్రటరీ, మన లీడర్, ఈ రోజున లీడర్ ఆఫ్ లీడర్స్, ఆల్ ఇండియా లెవెల్లో లీడర్ ఆఫ్ లీడర్స్గా పేరు తెచ్చుకున్న మన లీడర్, మన జనరల్ సెక్రటరీ కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ గారు ఎందుకంటే పొజిషన్స్ నేను చెప్పలా మీకు. ఎందుకు చెప్పలేదంటే లీడర్ ఆఫ్ లీడర్స్ అంటేనే మీకు అర్థమైపోవాలి. జనరల్ సెక్రటరీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్, జనరల్ సెక్రటరీ నేషనల్ కన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్, ఈ రెండు మన సర్కిల్కి ఇంత అనతి కాలంలో వచ్చిందంటే దానికి ఆయన చేసిన కృషే, మనందరి డిసిప్లిన్, మనమందరం ఆయనకు వెనకుండబట్టే ఆయన ఇది సాధించారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అలాగే వేదిక మీద ఉన్న సెంట్రల్ కమిటీ మెంబర్స్, అలాగే సొసైటీ సెక్రటరీస్, ఈ మీటింగ్కు అహర్నిశలు కృషి చేసినటువంటి మీ వైస్ ప్రెసిడెంట్ కామ్రేడ్ సుధాకర్, అలాగే కామ్రేడ్ శ్రీనివాసాచారి అండ్ అదర్ మాడ్యూల్ ఆఫీస్ బేరర్స్, రీజన్ సెక్రటరీస్ ఆఫ్ గుంటూరు మాడ్యూల్, ఆఫీసర్స్ అసోసియేషన్ సిఆర్ఎస్ శ్రీ జయకుమార్ గారు, అలాగే యూనియన్ మీద ప్రేమతో మన జనరల్ సెక్రటరీతో ఉన్న అనుబంధంతో ఇక్కడికి విచ్చేసినటువంటి ఫార్మర్ ప్రెసిడెంట్ కామ్రేడ్ జీవి రమణ గారు, అలాగే ఫార్మర్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ పిఎల్ ప్రకాష్ గారు, అండ్ మై డియర్ మిలిటెంట్ గుంటూరు కామ్రేడ్స్. గుంటూరు అంటూనే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది గుంటూరు మిర్చి, ఆ మిర్చిలో ఉన్న ఘాటు. ఈరోజు ఆ ఘాటు ఎప్పుడు చవి చూస్తూనే ఉంటాం. మేము కూడా ఎక్కువగా ఇంట్లో కూడా వాడేది గుంటూరు మిరపకాయలే కాబట్టి ఆ ఘాటు ఎలానో తెలుసు. కానీ ఈరోజు ఆ ఘాటుకు మించిన మీ ప్రేమను, ఆప్యాయతలను మేము చూసాం కామ్రేడ్స్. ఆ ఘాటు కంటే ఎక్కువ అభిమానం, ఆప్యాయత చూపిస్తూ, అసలు ఒక రకంగా చెప్పాలంటే ఎవరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఒక తన్మయత్వంలో, ఒక ఆనంద డోలికల్లో మీరు ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో అర్థం కాకుండా మీరు ఇచ్చే స్లోగన్స్ కానీ మీరు మైమర్చిన విధానాన్ని చూస్తే నిజంగా ఈ యూనియన్ మీద, మన లీడర్ జనరల్ సెక్రటరీ మీద ఇంత అభిమానం మీ మనసులో గూడు కట్టుకొని ఉందా అని నేను కూడా ఆశ్చర్యపోయాను కామ్రేడ్స్. అసలు ఒక స్టేజ్లో అసలు ఎవరు కూడా కంట్రోల్ చేయని విధంగా మీరు ముందుకు వస్తూ ఉంటే నాకే భయం వేసింది. అసలు మీరందరూ ముందుకు వచ్చి జనరల్ సెక్రటరీని షేక్ హ్యాండ్లు ఇవ్వడంలో మొత్తం బాడీ మీద మీ చేతులే ఉంటాయేమో అనిపించేటట్లుగా మీరు చూపించిన అభిమానానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు గుంటూరు కామ్రేడ్స్.
ఈ రోజున మనం ఈ సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని జరుపుకుంటున్నాం. సొసైటీ చాలా చక్కగా ఇప్పుడున్న పాలక వర్గం నడుపుతోంది. అదేవిధంగా ప్రాఫిట్ కూడా దాదాపు 9 లక్షలు పెరగడం జరిగింది. ఈ రోజున 26 లక్షలు పైచిలుకు ప్రాఫిట్స్తో 757 మెంబర్స్తో ఈ సొసైటీ చాలా చక్కగా నడుస్తోంది. అలాగే ఈ సొసైటీ సభ్యుల అవసరాలను గుర్తెరిగి ఎప్పటికప్పుడు వాళ్ళ అవసరాలను తీరుస్తూ ముందుకెళ్తోంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మెంబర్స్కి, మీకు అవసరం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కనీసం మీరు మెంబర్షిప్ తీసుకోండి, కొంత ఫిక్స్డ్ డిపాజిట్ వేయండి, లేదా ఒక ఆర్డీ కట్టండి. డెఫినెట్గా అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఆ సేవింగ్స్తో పాటు ఎప్పుడైనా మీరు ఇల్లు కట్టుకున్నా లేదా ఒక స్థలం కొంటున్నా అది చాలా ఉపయోగపడుతుంది. బయటికి వెళ్ళి మనం వడ్డీకి తీసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఈ రోజున బయట వడ్డీ తీసుకోవడం అంటే ఊబిలో కూరుకుపోవడమే. మంచి పనులకు వాడండి. ఒక ఆస్తి కొనుగోలుకు కానీ లేదా ఒక ఇల్లు కట్టుకోవడానికి కానీ వాడి సద్వినియోగం చేసుకోండి. డెఫినెట్గా దాని వాల్యూ అనేది ఫ్యూచర్లో మీకు మరింత బెనిఫిట్ వచ్చే రకంగా ఉంటుందని నేను ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ సొసైటీ ఇప్పుడే చూశారు ఎన్ని సామాజిక కార్యక్రమాలు అనేది నేను చెప్పను, కానీ సామాజికంగా చేసేది ఒక ఎత్తు, మనకున్న మెంబర్లకు ఎలా ఒక బాండేజ్ పెంచాలి, అలాగే ఫ్యామిలీస్ని ఎలా బ్యాంకుకు అలాగే సొసైటీకి ఒక బంధం ఏర్పడాలి అనే ఆలోచనలతో మన జనరల్ సెక్రటరీ ఒక స్కాలర్షిప్లకే పరిమితం కాకుండా వాళ్లకున్న స్పోర్ట్స్, గేమ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్ని రంగాల్లో వాళ్ళు రాణించే పిల్లలను ఎంకరేజ్ చేసి వాళ్లకు మరింత మోటివేషన్ ఇస్తే డెఫినెట్గా మన స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ పిల్లలు మరింత రాణించి మన బ్యాంకుకు అలాగే మన యూనియన్కు మన సొసైటీకి మంచి పేరు తెస్తారనే ఒక మంచి ఆలోచనలతో ఇవి పెట్టడం జరిగింది. యాక్చువల్గా మనం ఇచ్చే చెక్కు అమౌంట్ కానీ లేదా ఒక కాయిన్ కానీ సిల్వర్ కాయిన్ కానీ గోల్డ్ కానీ ఏదైనా సరే అది పెద్ద విషయం కాదు. కానీ ఆ పిల్లల్లో ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎక్కడో బయట వాళ్ళు చేయడం కాదు, మన వేదికల మీద మనం చేస్తే బాగుంటుందని ఊరికే ఏదో ఎక్కడో బ్రాంచ్లోనో లేకపోతే వాళ్ళకు పోస్టులోనో పంపిస్తే బాగుండదు. కొన్ని వందల మంది సమక్షంలో ఆ పిల్లలను ఎంకరేజ్ చేస్తే వాళ్ళు మరింత ఉత్సాహంగా వాళ్ళ రంగాల్లో రాణిస్తారనే ఒక మంచి ఆలోచనలతో మన జనరల్ సెక్రటరీ గారు వీటన్నిటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానిని మన మెంబర్లు కూడా వాళ్ళ పిల్లల ద్వారా సద్వినియోగం చేసుకుంటున్నారు. నిజంగానే ఆయన ఏదైతే ఆశించారో మన జనరల్ సెక్రటరీ గారు అది సంపూర్ణంగా అది సాధించారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను కామ్రేడ్స్. ఈ పాలకవర్గం ఇంత బాగా అన్ని కార్యక్రమాలు అరేంజ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇక మన జనరల్ సెక్రటరీ ఏ రకంగా కష్టపడ్డాడు, ఎంత కృషి చేశాడు, ఎంత కరెస్పాండెన్స్ జరిపారు, ఎంతమందిలో అక్కడున్న ఫెడరేషన్లో అందరు 40 మందే ఉంటారు, అంటే ఇంక్లూడింగ్ R9 సెక్రటరీసు, హెడ్ క్వార్టర్స్ అందరూ కలిపి వాళ్ళందరితో తలలో నాలుక ఎంత ముఖ్యమో ఒక శబ్దం మాట రావడానికి, అలా ప్రతి ఒక్కరితో ఎంత మంచిగా ఉన్నారు, వారి దగ్గర ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు అని మనం చెప్పుకోవచ్చు. కానీ దాని వెనుక ఎంత కష్టం దాగి ఉంది, ఎంత శ్రమ ఉంది, ఎన్ని నిద్రలేని రాత్రులు ఉన్నాయి, ఎన్ని నెలలు సంవత్సరంలో వీకెండ్స్
సరే నెలలు కాదు, ఎన్ని వారాలు వీకెండ్స్ ఫ్యామిలీతో గడిపే అవకాశం లేకుండా ఆల్ ఇండియా లెవెల్లో తిరుగుతూ మెంబర్ల సమస్యలు చూస్తూ వాటిని రిప్రజెంట్ చేస్తూ ఆ రిప్రజెంట్ చేయడంలో కూడా ఏదైనా ఒక సమస్య తన దృష్టికి వస్తే దాని మూలాల్లోకి వెళ్ళి సర్కులర్లన్నీ వెరిఫై చేసి వాటన్నిటినీ క్రోడీకరించుకొని దాని మీద ఒక సమగ్రంగా ఇది ప్రాబ్లం, దీనికి సొల్యూషన్ ఏంటి అని ఒక సొల్యూషన్ను కూడా ఇస్తూ అటు ఫెడరేషన్లో కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు, ఆ నాయకుడు మన నాయకుడు అని చెప్పుకోవడానికి మనమంతా గర్వపడాలి కామ్రేడ్స్. ఎంత కృషి చేసేవాళ్ళంటే ఒక మెంబరు ఒక మాడ్యూల్ నుంచి ఒక మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఒక సిబిఎస్లో ఈ ప్రాబ్లం ఉంది లేదా టెక్నికల్గా ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తే దానిని అంతటితో వదిలేయకుండా దాని మీద అవసరమైతే ఆ మెంబర్కి కూడా ఫోన్ చేసి దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకొని స్టెప్ బై స్టెప్ ఎట్లా వస్తుంది ప్రాబ్లం, దానికి సొల్యూషన్ ఏంటి, ఇవన్నీ ఆలోచించి ఎప్పటికప్పుడు ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్తూ ఉంటే ఆశ్చర్యపోవడం. మొన్నటి వరకు మనకున్న 31st వరకు ఉన్న బండ్లు ఇష్యూ అంతైంది, ఆయనే ఆశ్చర్యపోయేవాడు. ఇది నేనేదో మన జనరల్ సెక్రటరీ కాబట్టి నేను పొగుడుతానని మీరు అనుకుంటే పొరపాటు. ఎన్నో సందర్భాల్లో చెప్పేవాడు. ఇంత మైన్యూట్గా ఎలా మన జిఎస్ చేస్తారనేది నన్ను కూడా 2-3 సందర్భాల్లో అడగడం జరిగింది. సార్ మా జనరల్ సెక్రటరీ ఏదైనా ఒక పట్టుకుంటే మనం ఏదో వింటాం కదా సార్, ఉడుం పట్టు అని, ఆ ఉడుం పట్టు మాదిరి పడతాడు సార్, అది సాల్వ్ అయ్యేంత వరకు వదలడు సార్ అని చెప్పడం జరిగింది. అలాగే మనం అన్ని మీటింగులు జరుపుకుంటూ ఉంటాం. ఆ మీటింగులకి మనం పెద్ద ఎత్తున అటెండ్ అవుతూ ఉంటాం. అది కూడా వాళ్ళకి ఆశ్చర్యమే. ఏంటి అమరావతి సర్కిల్లో ఒక మీటింగ్ జరిపితే ఎందుకు అంత పెద్ద ఎత్తున మీకు జనాలు వస్తారు, మా దగ్గర కూడా వస్తారు, కానీ మీ ఎంత పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ ఉండదు, ఏంటి రీజను, మీరేమైనా సీక్రెట్ ఉందా, లేదా మీ మీటింగులకు మీరేమైనా టీఏలు డిఎల్ ఇస్తారా ప్రతి మెంబర్కు అని ఆశ్చర్యంగా నన్ను అడగడం వాళ్ళ వంతు అయితే దానికి నేను చెప్పిన జవాబు ఒకటే, అమరావతి సర్కిల్ కామ్రేడ్స్ అంటే యూనియన్ మీద అభిమానంతో, యూనియన్ మీద ప్రేమతో ఎంత దూరమైనా, ఎన్ని ఇక్కట్లైనా, అలాగే ఎంత పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా వీటన్నిటినీ పక్కన పెట్టి కుదిరితే ఫ్లైట్, లేదంటే ట్రైన్, లేదంటే బస్, లేదంటే ఓన్ వెహికల్లో అయినా వాళ్ళ సొంత జేబుల్లో నుంచి డబ్బులు పెట్టుకొని మీటింగులకు అటెండ్ అవుతారంటే నిజంగా వాళ్ళే హ్యాట్స్ ఆఫ్ టు యువర్ అమరావతి సర్కిల్ మెంబర్స్ అని చెప్పడం జరిగింది కామ్రేడ్స్. అంత మంచి పేరు మన అమరావతి సర్కిల్కి ఉంది ఆల్ ఇండియా లెవెల్లో. ఇవన్నీ మనకు ఒక ఎలివేషన్కు, మన జనరల్ సెక్రటరీకి వచ్చే ఎలివేషన్కు దోహదపడతాయి. అలాగే మీకు గుర్తుందో లేదో మనం రాజమండ్రి జనరల్ బాడీ జరుపుకున్నాం. రాజమండ్రి జనరల్ బాడీలో వేదిక మీద ఎక్కడ కూడా మేనేజ్మెంటు అంటే ఒక సీజీఎం కానీ జిఎం కానీ కనపడలేదు. మీకు గుర్తుందా? ఓన్లీ ఆల్ ఇండియా లీడర్స్, మేనేజ్మెంట్ కింద ఉండారు, డీజీఎం తర్వాత మిగతా వాళ్ళంతా, ఏజీఎం హెచ్ఆర్ వీళ్ళంతా. ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు మేనేజ్మెంట్ లేరు. కారణం తెలుసా? మన జనరల్ సెక్రటరీ ఏదైతే మనకు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి కొంతమందిని ఫ్లోర్ మేనేజర్స్ అని మన మీద నిఘాకు ఒక బ్లేజర్ కోట్ వేసి వాళ్ళకి బ్రాంచుల్లో తిరుగుతూ ఎక్కడైనా కస్టమర్లు ఇబ్బంది వాళ్ళను గైడ్ చేయండి, లేదు ఎక్కడైనా కౌంటర్లో ఏదైనా ఇబ్బంది అయితే బ్రాంచ్ మేనేజర్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళతో కంప్లైంట్ తీసుకునే దానికి పెట్టిన ఒక కొత్త రూపమే ఆ ఫ్లోర్ మేనేజర్స్ అనేది కాన్సెప్ట్ మేనేజ్మెంట్ తీసుకుంది.
సో దాన్ని వెంటనే మన జనరల్ సెక్రటరీ ఎక్కడికెక్కడ అది మేము ఒప్పుకోము, అవి మా డ్యూటీస్ కింద వస్తాయి, వాటిని మేము చేయాలి అని చెప్పి అప్పటికప్పుడు అందరూ సర్కిల్లో ఉండే ప్రతి డీజేస్లకు, అప్పుడు నేను కూడా తిరుపతిలో డీజేస్, సో మాకందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అప్పటికప్పుడు వాళ్ళను మేము ఒప్పుకోమని ప్రొటెస్ట్ చేయడం జరిగింది. వెంటనే మన జనరల్ సెక్రటరీ గారు దాని మీద కూలంకుషంగా ఒక రిపోర్టు తయారు చేసి దాని మీద అంతా ఏదైతే మాకు రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ మేము కోల్పోతాం ఈ కొత్త పోస్టుల వల్ల అని చెప్పి రీజనల్ లేబర్ కమిషనర్ సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన ఆఫీసు హైదరాబాద్లో ఉంటే అక్కడికి వెళ్ళి దాని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఫైల్ చేస్తూనే ఇమ్మీడియట్గా ఆల్ ఇండియా లెవెల్లో దాని మీద స్టే వచ్చింది కామ్రేడ్స్. ఆ స్టే వల్ల మేనేజ్మెంట్ మన జనరల్ సెక్రటరీని అలాంగ్ విత్ అప్పుడున్న జనరల్ సెక్రటరీ కామ్రేడ్ బండ్లిస్తోనూ అరుణ్ బగోలి వాళ్ళతోనూ తనను ఒక్కంటే పిలుచుకొని రమ్మని చెప్పి సెంట్రల్ ఆఫీస్లో మేనేజ్మెంట్ మీటింగ్ పెట్టి ఏంటి ప్రాబ్లం ఇక్కడ అంటే దాన్ని కూలంకుషంగా మన జనరల్ సెక్రటరీ గారికి వాడికి వివరించడం, వాళ్ళు కూడా కన్విన్స్ కావడం, దాని తదనంతర పరిణామమే మనకు గ్రాహక్ మిత్ర కమ్ రికార్డ్ కీపర్ పోస్ట్. ఈ రోజుకి మనకు ఆల్ ఇండియా లెవెల్లో మన సబ్ స్టాఫ్ మిత్రులు గ్రాహక్ మిత్ర కమ్ రికార్డ్ కీపర్ కమ్ ఆర్కేసీగా ప్రమోట్ అయిన వాళ్ళు ఎంతమందో తెలుసా కామ్రేడ్స్? 6500 మంది పైచిలుకు. అంటే ఒక లీడర్కు ఒక విజన్ ఉంటే, ఒక లీడర్కు తన హక్కులు ఎక్కడ కోల్పోతున్నాడో తెలిస్తే వాటిని పోరాడితే వచ్చే లాభం ఎలా ఉంటుంది మన మెంబర్లకు అనేది మన జనరల్ సెక్రటరీ గారు దానికి నిదర్శనంగా నేను పేర్కొంటాను. సో ఇటువంటి ఒక ఆలోచనలతో ముందుకెళ్తూ ఉంటే, అలాగే మనకు కొన్ని పెద్ద పెద్ద బ్రాంచుల్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ బ్రాంచ్లోనూ కొన్ని చెస్ట్ బ్రాంచుల్లోనూ మనకు క్యాష్ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్ ఫ్యాన్ విపిఎం అని ఒకటి పెట్టడం జరిగింది. అందులో క్యాష్ డ్యూటీస్ మన డ్యూటీస్ కాబట్టి వాటి మీద మీరు ఆ మిషన్కు అవుట్ సోర్సింగ్ వాళ్ళని తెచ్చిపెడుతున్నారు. వాళ్లకు మినిమం 200 బండల్స్ రోజుకు చూపించాలి. అటు లేని పక్షంలో మినిమం 200 బండల్స్కు పే చేయాలి. అలాగే నెలకు 5 లక్షల నుంచి డిపెండింగ్ అపాన్ ద లోడ్ ఆఫ్ ద వర్క్, లోడ్ ఆఫ్ ద క్యాష్ 10 లక్షలు 15 లక్షలు కూడా పే చేయాల్సి వస్తుంది. అంటే ఒక నెలకు అంత అంటే ఎంతమంది క్లరికల్ కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళకు శాలరీస్ పే చేయొచ్చో మీరు అర్థం చేసుకోండి. ఒక మిషన్ పెట్టేసి బయట నుంచి ఎవరో వెండర్ కాంట్రాక్టర్ పెట్టేసి దాని మీద ఒక ఇద్దరు అవుట్ సోర్సింగ్ వాళ్ళను పెట్టేసి వాళ్ళు దాని మీద 13,000కు 14,000కు పనిచేస్తూ ఉంటే అక్కడ ఏదైనా షార్ట్ వస్తే ఎవరు జవాబుదారు? వాళ్ళకున్న అగ్రిమెంట్లోనే ఉంది. ఏమని? అందులో షార్టేజ్ వస్తే వాళ్ళకు సంబంధం లేదు, అది ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు బేర్ చేయాల్సి వస్తుంది. అంటే అది కౌంటర్కి వెళ్తే కౌంటర్ మన సింగిల్ విండో ఆపరేటరు షార్ట్ వస్తే తన జేబు నుంచి చేసుకోవాలి. దానికి చాలా ఉదాహరణలు కూడా మనకు వైజాగ్లో నేవల్ బేస్లో ఒక పెద్ద అఫిషియల్కే క్యాష్ కొత్తది మనకు సీల్ కవర్లో వస్తుంది కదా, క్యాష్ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్, అదే రోబో మిషన్ నుంచి దాన్ని ఓపెన్ చేసి అతని ముందరే సెక్షన్ పెడితే అందులో అప్పట్లో 2,000 రూపాయల నోట్లు 10 నోట్లు తక్కువ వచ్చాయి. 10 నోట్లు అంటే ఎంత? 20,000. సో ఇలా చూసుకుంటూ వెళ్తే ఎన్నో చోట్ల అనంతపురం రకరకాల చోట్లలో మనకు షార్టేజ్ అనేది రావడం జరిగింది. సో వీటిని ఎవరు బేర్ చేయాలి? వాళ్ళ మీద ఎవరికి కమాండ్ ఉంది? వాళ్ళని ఎవరు అబ్జర్వ్ చేస్తారు, సూపర్వైజ్ చేస్తారు? కాబట్టి ఇది మా రైట్. దాని మీద కూలంకుషంగా మొత్తం సర్కులర్లన్నీ బయటపెట్టి వాటన్నిటి మీద మరలి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అసిస్టెంట్ లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఫైల్ చేయడం, అప్పటికప్పుడే నాటకీయ పరిణామాలుగా వెంటనే ఆల్ ఇండియా లెవెల్లో మనకు స్టే ఇవ్వడం జరిగింది. దానికి కూడా మన జనరల్ సెక్రటరీ గారు వేసింది.
మీకు ఇంకా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి కామ్రేడ్స్. ఇదే పాయింట్ మీద మన జనరల్ సెక్రటరీ వెళ్ళకముందే, మన సర్కిల్లో ఇంప్లిమెంట్ చేయకముందే వేరే 3 సర్కిల్స్, ఐ డోంట్ వాంట్ టు డీగ్రేడ్ దోస్ సర్కిల్స్, వాళ్ళు కూడా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వాళ్లకు ఏదైతే లింక్ అయి ఉంటుందో, వాళ్ళ క్యాపిటల్లో ఎక్కడైతే ఉంటుందో అక్కడ పోయి ఫైల్ చేయడం జరిగింది. కానీ వాళ్ళకెవ్వరికి ఆల్ ఇండియా స్టే రాలేదు, కనీసం వాళ్ళ సర్కిల్లో కూడా స్టే రాలేదు కామ్రేడ్స్. ఆల్ ఇండియా లెవెల్లో స్టే తెచ్చిన ఘనత ఏదైనా ఉందంటే అది మన జనరల్ సెక్రటరీ కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ గారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన రాజమండ్రి జనరల్ బాడీకి మేనేజ్మెంట్ ఒక కండిషన్ పెట్టింది. మేము అటెండ్ కావాలంటే మీరు దాన్ని విత్డ్రా చేసుకోండి, లేదా విత్డ్రా చేసుకుంటాను అని కనీసం, మీకు ఇప్పుడు టైం లేకపోతే జనరల్ బాడీలో బిజీగా ఉంటారు కాబట్టి మీరు విత్డ్రా చేసుకుంటాను అని మాకు ఒక హామీ ఇవ్వండి ఒక లెటర్ రూపంలో. మేము మాకు సెంట్రల్ ఆఫీస్కు చెప్తాం. ఆ మాత్రం మీరు ఒక సర్కిల్ యూనియన్ లీడర్ను మీరు మేనేజ్ చేయలేరా, మీరు చేతకాని వాళ్ళ అని మమ్మల్ని దెప్పిపొడుస్తున్నారు సెంట్రల్ ఆఫీస్ నుంచి అని చెప్పినప్పుడు మన జనరల్ సెక్రటరీ, అయ్యా మీరు వస్తే సంతోషం, మీరు రాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, అలా అని చెప్పి నా సభ్యుల రైట్స్ను మీ దగ్గర తాకట్టు పెట్టలేను అని కరాఖండిగా చెప్పారు కాంగ్రెస్. ఎటువంటి పరిస్థితుల్లో నేను తాకట్టు పెట్టలేను, ఇది నా మెంబర్స్ కాంట్రిబ్యూట్ చేసిన డబ్బులతో మేము కండక్ట్ చేసుకుంటున్న మీటింగ్, ఇదేదో బ్యాంకు డబ్బులతోనో లేకపోతే బయట వ్యక్తుల డబ్బులతోనో చేసుకుండే మీటింగ్ కాదు. సో నా మెంబర్స్ చేసుకుండే ఈ పండుగకు మీరు వస్తే 7,000 మంది పైచిలకు మెంబర్లకు మీరు అడ్రస్ చేయొచ్చు. అది జీవితంలో ప్రతి ఒక్కరికి, అంటే మేనేజ్మెంట్కు 7,000 మందికి అడ్రస్ చేసే అవకాశం చాలా తక్కువ, అసలు ఉండదు. సో అటువంటి వేదిక మీద నుంచి మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నా బ్యాంకుకు, మా స్టాఫ్ మెంబర్స్కు, మన యూనియన్ మెంబర్స్కు ఇచ్చే దానివల్ల బ్యాంకుకు కూడా లాభం ఉంటుంది. ఆ మాత్రం కూడా గ్రహించలేకపోతే ఇంకా వాళ్ళ దురదృష్టం అనే రకంగా మన జనరల్ సెక్రటరీ గారు డెసిషన్ తీసుకోవడం, ఆ మీటింగ్కు వాళ్ళు రాకపోయినా కూడా మనం చాలా విజయవంతంగా మన తొలి జనరల్ బాడీ అది ఎంత పెద్ద ఎత్తున జరిపామో, ఎంత పెద్ద ఎత్తున మెంబర్స్ అటెండ్ అయ్యారో మనకందరికీ తెలుసు. 7,500 నుంచి 8,000 మంది మెంబర్లు ఆ మీటింగ్ అటెండ్ కావడం జరిగింది. మనకున్న 9,800 మంది మెంబర్స్లో సీ ద పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్. అటువంటి వేదికను వాళ్ళు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా మనం విజయవాడలో మనం 75 ఇయర్స్ ప్లాటినం జూబిలీ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ మీటింగ్ జరుపుకున్నాం. వచ్చారు కదా మీరు, పక్క మడ్డులే కదా, అందరూ అటెండ్ అయ్యారు. ఇక్కడ ఉండేవాళ్ళు ఒక్కరు కూడా ఉండకపోవచ్చు ఇక్కడ అటెండ్ కాని వాళ్ళు. సో అందరూ అటెండ్ అయ్యారు. ఏమైంది ఆ మీటింగ్కు? సీజీఎం వచ్చాడు, సిడిఓ వచ్చారు, మాడులు డీజీఎంలు వచ్చారు, అందరూ వచ్చారు. ఎందుకు? వాళ్ళు కూడా తెలుసుకున్నారు ఇది అనవసరంగా మనం గ్యాప్ పెంచుకుంటున్నాము. చంద్రశేఖర్ గారు ఏం చేసినా వాళ్ళ సభ్యుల రైట్స్ కోసం ఆయన వాళ్ళని ఇబ్బంది పడకూడదు, వాళ్ళ రైట్స్కు భంగం కలగకూడదు అనే ఒక ఆలోచనతో ఆయన పోయాడు. కానీ ఆయన ఏం బ్యాంకుకు వ్యతిరేకంగా వెళ్ళలేదు. బ్యాంకు కోసం ఆయన ఎప్పుడూ సహకరిస్తూనే ఉన్నాడు. ఇటువంటి ఒక జనరల్ సెక్రటరీకి మనం కోఆపరేట్ చేయకపోవడం అనేది కరెక్ట్ కాదనే ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆలోచించి ఆ మీటింగుకు అటెండ్ కావడం జరిగింది. కామ్రేడ్స్, ఎక్కడ కూడా మన జనరల్ సెక్రటరీ యూనియన్ ఆత్మాభిమానానికి కానీ గౌరవానికి కానీ భంగం కలిగితే ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించకుండా దాని మీద కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే జనరల్ సెక్రటరీ మనకున్నాడని చెప్పడానికి నిజంగా మనం అంతా గర్వపడాలి. కామ్రేడ్స్, నా మెంబర్ల వ్యక్తిత్వం కానీ నా మెంబర్ల ఆత్మగౌరవం కానీ నాకు ముఖ్యం అని ఆలోచిస్తూ
ఎప్పుడు కూడా తను పనిచేస్తూ ముందుకెళ్తున్నారు. అటువంటి మన జనరల్ సెక్రటరీకి మనం చాలా సపోర్టుగా, చాలా డిసిప్లైన్డ్గా, ఫ్రాడ్స్ అనేటివి ఉండకుండా ఎప్పటికప్పుడు విజిల్ బ్లోయర్ పాలసీలో మనం ముందే అటు యూనియన్కు మేనేజ్మెంట్కు తెలియజేస్తూ ఎటువంటి అవకాశం కూడా ఫ్రాడ్స్కు ఇవ్వకుండా మనం పనిచేయాలి. అది పనిచేసినప్పుడే మన జనరల్ సెక్రటరీకి ఆల్ ఇండియా లెవెల్లో కాన్సన్ట్రేట్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం సమస్యలు తెచ్చి పెడితే, మనం ఇబ్బందుల పాలు చేస్తే అవన్నీ కూడా మన జనరల్ సెక్రటరీకి ఉన్న సమయం మీద మరింత భారం పడుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీరు ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి ఫ్రాడ్స్ జోలికి కానీ లేదా అనైతిక పద్ధతులకు కానీ మీరు పాల్పడవద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన జనరల్ సెక్రటరీ గారు ఆల్ ఇండియా లెవెల్లో ఏ రకంగా మంచి పేరు సంపాదించారు అవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఆయన అవ్వడం అనే దానిపైన మనం చాలామంది ఇప్పటికే చెప్పారు. సీనియర్ కామ్రేడ్స్ రమణ గారు కానీ, పిఎల్ ప్రకాష్ గారు కానీ, ఇంకా మా వేదిక మీద ఉన్న మన సెంట్రల్ కమిటీ మెంబర్స్ కానీ అందరం చెప్పడం జరిగింది. ఏంటంటే లక్ష్మీ నరసయ్య గారు, తర్వాత తారకనాథ్ గారు, తర్వాత ఎంవి మురళి గారు, ఇప్పుడు మన ప్రీతమ నాయకుడు చంద్రశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషను, జనరల్ సెక్రటరీ నేషనల్ కన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎన్సిబి, వీటన్నిటిలో కూడా పదవులు అలంకరించి చాలా సక్సెస్ఫుల్గా అప్పుడు ఉన్న హైదరాబాద్ సర్కిల్కు వాళ్ళు ముగ్గురు మంచి పేరు తెచ్చారు. అలాగే మన సర్కిల్కి ఇప్పుడు మన జనరల్ సెక్రటరీ మంచి పేరు ఇంకా తేబోతున్నారు. ఆల్రెడీ ఉంది, ఇంకా మంచి పేరు తేబోతున్నారు. కానీ మీకు రేర్ కోయిన్సిడెన్స్ అనేది నేను చెప్తాను. ఇంతకుముందే చెప్పారు, తొలుత జనరల్ సెక్రటరీగా అమరావతి సర్కిల్కు గుంటూరులోనే మన జనరల్ సెక్రటరీగా రావడం, అలాగే ఈ గుంటూరు మాడ్యూల్లోనే ఒంగోలు జిల్లా ఉంది. ఆ ఒంగోలు జిల్లా వాస్తవ్యుడిగా ఉంటూ మనకు జనరల్ సెక్రటరీ ఎత్తుకు ఎదిగింది కూడా ఈ గుంటూరు మాడ్యూల్లో భాగమైనటువంటి ఒంగోలు జిల్లాను. ఇంకొక కాంబినేషన్ కూడా ఉంది ఇక్కడ. లక్ష్మీ నరసయ్య గారు కూడా ఒంగోలు జిల్లానే. సో ఒంగోలు జిల్లా, ఈ గుంటూరు మాడ్యూలు ఇద్దరు ఫెడరేషన్ లీడర్స్ని ఇచ్చిందని మీరందరూ గర్వపడాలి కామ్రేడ్స్. తారకనాథ్ గారు కూడా, ఈ విషయం నాకు తెలీదు, తారకనాథ్ గారు కూడా. ఇంకొక రేర్ విషయం ఏంటంటే, నేను గర్వపడేది, ఆయన తొలి అడుగు బ్యాంకులో క్లర్కం క్యాషియర్గా చేరింది కడప జిల్లా ఓనిపెంట అనే బ్రాంచ్లో. నేను కడప జిల్లా వాడిని, నేను ఎక్కడో చెన్నై సర్కిల్లో పనిచేసి కడపకు వచ్చాను. సో తొలుత మా పరిచయం ఎక్స్ట్రాడనరీ జల్లబాడికి ముందు ఒక సొసైటీ మీటింగ్లో నాకు క్లోజ్ అయిన రమేష్ అనే ఫ్రెండ్ ద్వారా మన జనరల్ సెక్రటరీ గారి బ్యాచ్ 90 బ్యాచ్, నేను 88. సో అప్పుడు పరిచయం అయింది. సో అదే నేను తొలిసారిగా మన జనరల్ సెక్రటరీని చూడడం. అలాగే కడపలో ఒక రీజనల్ కమిటీ మీటింగ్లో కూడా రామకృష్ణ జూనియర్ కాలేజీలో జరిగినప్పుడు ఆయన్ను కలవడం జరిగింది. అప్పుడు నేను కొత్తగా మన హైదరాబాద్ సర్కిల్కు వచ్చి కడపలో పనిచేస్తున్నాను. సో అది ఒక విశేషం. అయితే కడప జిల్లాకు ఆయనకు ఉండే అనుబంధం, నాకు ఆయనకు ఉండే అనుబంధం. తర్వాత తిరుపతి మాడ్యూల్లో ఆఫీస్ బేరర్గా అడుగు అసిస్టెంట్ ట్రెజరర్గా మొదలుపెట్టి అలాగే డీజీఎస్ వరకు ఎదిగి తర్వాత హెడ్ క్వార్టర్స్ డీజీఎస్ అయ్యి జనరల్ సెక్రటరీ గుంటూరులో కావడం ఒక ఎత్తు అయితే, అదే తిరుపతి మాడ్యూల్ నుంచి ఒక ఆఫీస్ బేరర్గా కామ్రేడ్ లేట్ వై తారకనాథ్ గారు అదే ఎస్వి యూనివర్సిటీ అదే తిరుపతి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అక్కడి నుంచి
ఫెడరేషను ఎన్సిబి కావడం రెండో కోఇన్సిడెంట్ మన జనరల్ సెక్రటరీ గారికి. ఎందుకంటే ఇద్దరు తిరుపతి మాటల నుంచే లీడర్స్గా ఎలివేట్ కావడం జరిగింది. సో ఇలా 2 కోఇన్సిడెన్స్లు ఆయన జీవితంలో ఉన్నాయి. అలాగే ఆయన ఏది కూడా ఒక నిజాయితీగా పనిచేస్తూ అందరి మనల్లో పొందాలని చూస్తారు. అదేవిధంగా ఎవరిని కూడా ఆప్యాయంగా పలకరించడం అనేది ఆయనకు ఎప్పటి నుంచో, అంటే బై బర్త్ ఉందేమోనని నేను అనుకుంటున్నాను. అంత ఆప్యాయంగా పలకరిస్తారు. అలాగే మనకందరికీ తెలుసు కోవిడ్ ఎంత మందిని మన స్టాఫ్ను మనం కోల్పోయామో, ఎంతమంది అంచుల వరకు మృత్యు అంచుల వరకు పోయి బయటపడ్డారో, అలాగే ఎంతమంది ఫిజికల్గా ఎంతమంది సఫర్ అయ్యారో మనకు తెలుసు. వాళ్ళందరికీ ఏ ఒక్క కామ్రేడ్ను వదలకుండా, కోవిడ్ బారిన పడిన ఒక్క కామ్రేడ్ను కూడా వదలకుండా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వారిని ఓదార్చి ధైర్యం చెప్పిన వ్యక్తి ఎవరైనా జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నాడంటే అది కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ మాత్రమే. సో అటువంటి మంచి మనసున్న మన జనరల్ సెక్రటరీని మనం మరింత బలోపేతం చేయాలి. అలాగే డిసిప్లిన్గా ఉండాలని మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ అతి తక్కువ కాలంలోనే మేము, అంటే సమయం చాలా తక్కువ ఉండింది, ఆ తక్కువ టైంలోనే చారీకి నేనే చెప్పాను సొసైటీ మీటింగ్ అర్జెంటుగా పెట్టాలా, మీరు ఇప్పటికిప్పుడు 1 అవర్లో నాకు వెన్యూ చెప్పాలి అని చెప్పడం, వెంటనే మొత్తం ఆయన టీము, మాడ్యూల్ ఆఫీస్ బేరర్స్ అందరూ, అలాగే సొసైటీ వాళ్ళతో కూడా కలిసి వెంటనే ఇక్కడికి రావడం. సో ఇవన్నీ కూడా చాలా తొందరగానే ఈ వెన్యూ ఫిక్స్ చేయడం, అప్పటికప్పుడు నోటీస్ ఇవ్వడం, ఈ జనరల్ బాడీ సొసైటీ జనరల్ బాడీ జరపడం జరిగింది. సో దీన్ని చాలా అద్భుతంగా మీరందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి దీన్ని విజయవంతం చేశారు. నిజంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. మొన్నటికి మొన్న మేము ఫెడరేషను జనరల్ సెక్రటరీ, ఎన్సిబి జనరల్ సెక్రటరీ అయినాక మన కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ గారు, నేను చండీగఢ్ నుంచి డైరెక్ట్గా మన తిరుపతికి రావడం, తిరుపతిలో కూడా అక్కడ అప్పటికప్పుడు గెట్ టుగెదర్ ఒక జనరల్ మీటింగ్ మాదిరి పెట్టి కామ్రేడ్ మూర్తి లీడ్ చేసి, అలాగే కామ్రేడ్ ప్రసాద్ వాళ్ళు అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. దానికి కూడా అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ అది. కానీ సీక్రెట్గా ముందే నేను మూర్తికి చెప్పి, జనరల్ సెక్రటరీకి కూడా నేను చెప్పలేదు, మేము వచ్చేది ఫెడరేషను ఎన్సిబి ఈ 2 తీసుకొని వస్తాం అంటే, ఖచ్చితమా సార్ అన్నాడు మూర్తి. ఖచ్చితంగా వస్తుంది, నీకు డౌటే లేదు, ముందు మీరు వెన్యూ చూడండి అని చెప్పి, యాక్చువల్గా నాకు ఫ్లైట్ ఈవినింగ్ ఉంటే నేను మార్నింగే వచ్చా. మూర్తి మీరు అర్జెంటుగా వెన్యూ చూడండి అని. వాళ్ళు వెన్యూ ఆ రోజే ఫైనలైజ్ చేయడం జరిగింది. ఏది 3 వారాల ముందు కామ్రేడ్స్, అది మన జనరల్ సెక్రటరీ 30వ తేదీ అవుతున్నాడంటే దానికంటే 3 వారాల ముందే తిరుపతిలో ధైర్యంగా, నా మనసులో ఎందుకో అవుతారు మన జనరల్ సెక్రటరీ అవుతారు, 2టికి ఎలక్ట్ అవుతారు యునానిమస్గా అని నా మనసులో ప్రగాఢంగా అనిపించింది. కాబట్టి నేను ధైర్యంగా చెప్పాను. మన జనరల్ సెక్రటరీ గారు కూడా నన్ను, నువ్వు తొందరపడుతున్నావేమో కిరణ్ అన్నాడు. నువ్వు తొందరపడుతున్నావేమో అంటే, తొందర లేదు కిందర లేదు, గ్యారంటీగా మీరు అవ్వడం ఖాయం, మనం తిరుపతికి వెళ్ళడం ఖాయం, అక్కడ మీటింగ్ పెట్టడం ఖాయం అని ఆ రోజే నేను చెప్పడం జరిగింది. కామ్రేడ్స్, మనమందరం అనుకున్నట్టుగా, అంటే నేను కూడా మీలో ఒకండి కాబట్టి మనమందరం అనుకున్నట్టుగా అలానే ఆయన 2 పదవులతో మన సర్కిల్లో తిరుపతిలో అడుగుపెట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు తీసుకుని మళ్ళా మనం 2వ మీటింగు ఎక్కడైతే ఆయన తొలిసారి జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారో అదే గుంటూరులో మీటింగ్ పెట్టాలని నిర్ణయించడం కారణం కూడా అదే. అందుకని ఈ గుంటూరులో ఈ రోజున ఈ మీటింగ్ జరపడం, మనం అందరం ఆనంద డోలికలతో ఆనందంగా ఉంటూ ఈ మీటింగ్ను జయప్రదం చేశాం. చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఫేస్లో ఒక ఆనందాన్ని, ఒక ఆత్మీయతను ప్రతి ఒక్కరి ఫేస్లో నేను చూడడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు గుంటూరు కామ్రేడ్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సెక్రటరీలో ఉన్నాడా అనిల్? ఇక్కడ అతను కవిత పంపించాడు రాసి,
ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ రెండూ వచ్చిన తర్వాత ప్రతి మెసెంజరు తనే జనరల్ సెక్రటరీ అయిపోయినట్టుగా సంతోషపడ్డాడు, ప్రతి గార్డు తనే జనరల్ సెక్రటరీ అయినట్టు సంతోషపడ్డాడు, ప్రతి క్లర్కు తనే జనరల్ సెక్రటరీ అయినట్టు సంతోషపడ్డాడు, ప్రతి ఆఫీసరు తనకే ఆ పదవి వచ్చిందని చెప్పి సంతోషపడ్డాడు. నిజంగానే అది నన్ను భలే కదిలిచ్చింది. ఆ తర్వాత కామ్రేడ్ పిఎల్ ప్రకాష్, కామ్రేడ్ జీవి రమణ మాట్లాడిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే దారి మనం నడిచి వచ్చిన దారి ఎలా ఉంది అని చెప్పని మన కామ్రేడ్ జయకుమార్ గారు వచ్చిన్నారు. పొద్దున మాట్లాడినప్పుడు లేరైనా చీఫ్ రీజనల్ సెక్రటరీ ఆఫీస్ అసోసియేషన్ గుంటూరు మాడ్యూల్. ప్రతి ఆఫీసరు కూడా ఎందుకు గర్వపడ్డారు అంటే 2003-04లో కామ్రేడ్ సూర్యకుమార్ నేను ఒకేసారి ట్రేడ్ యూనియన్లో ఆఫీస్ బేరర్లుగా వచ్చినప్పుడు మా మధ్య రిలేషన్షిప్ అంత గొప్పగా ఏం లేవు. ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయినా, చిన్నప్పటి నుంచి అంటే బ్యాంకులో చేరినప్పటి నుంచి ఫ్రెండ్స్ అయినా ఇష్యూ వచ్చినప్పుడు ఇద్దరం తగ్గేవాళ్ళం కాదు. మన గుంటూరు మాడ్యూల్లోనే చీరాల్లో ఒక ఇష్యూ వచ్చినప్పుడు అంటే ఆ ఇష్యూలో అవత పక్క ఉన్న వాళ్ళంతా తర్వాత చాలా ఫ్రెండ్స్ అయిపోయినారు. అంటే వాళ్ళు అసోసియేషన్లో లీడర్లోకి వచ్చారు. వైవి సత్యనారాయణ అయితే ఆ లీడర్ అయ్యి మొన్న విజయవాడలో ఆఫీస్ బేరర్ కూడా చేసేసారు. స్టేట్ యూపీయూ కమిటీలో కలిసి పనిచేసాం చాలా కాలం, వైవిను నేను. వీళ్ళంతా అప్పుడు బ్రాంచ్లో యాక్టివిస్టులుగా అక్కడ పనిచేస్తున్నప్పుడు నేను ఒక అసిస్టెంట్ ట్రెజరర్గా, ఏజిఎస్గా నేను ఇన్ఛార్జిగాను, సూర్యకుమార్ ఒక అప్పుడే డీజీఎస్ అయినట్టున్నారు ఆయన. అప్పుడు డీజీఎస్ అనుకుంటా, సిఆర్ఎస్. ఆ చీరాల ఇష్యూ వస్తే ఇదే గుంటూరు మాడ్యూల్లో 3 నెలల పాటు జోనల్ ఆఫీసులో లంచ్ టైం డిమాన్స్ట్రేషన్స్ చేసేవాళ్ళం, డౌన్లు కొట్టేవాళ్ళం. ఎవరికి? ఆఫీసర్స్ మిత్రులకి, మేనేజ్మెంట్కి, ఇద్దరికి డౌన్లు కొట్టేవాళ్ళం మనం అవర్ స్టాఫ్. అదే ఆఫీసర్స్ అసోసియేషన్లో రిప్రజెంటేటివ్గా ఉన్న ఒక ఆఫీసర్ రిప్రజెంటేటివ్ భార్య, మన కామ్రేడ్, మన దగ్గర లోకల్ సెక్రటరీ, ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ హస్బెండ్కి అగనిస్ట్గా చోగలు కొట్టేది మన దగ్గర. కార్పొరేట్ సెంటర్ చేతులు ఎత్తేసి సర్కిల్ని తిట్టడం బిగిన్ చేసింది. సర్కిల్ మేనేజ్మెంట్ వచ్చి మీరు కూర్చోబెట్టి పంచాయతీ చేసుకొని మీరు సెటిల్ చేసుకోకుండా దీన్ని ఎందుకు ఇంత దీవెన్ బాబు ఇక్కడే ఉన్నాడు, ఆ రోజు ఆ ఇన్సిడెంట్లో ఉన్న వ్యక్తి, మీరు ఎందుకు సెటిల్ చేసుకోలేదు అని చెప్పానంటే అప్పుడున్న డిప్యూటీ జనరల్ మేనేజరు ఆయన సూర్యకుమార్ గారిని నన్ను వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి రాత్రి 10:30 దాకా పంచాయతీ పెట్టాడు ఆయన డీజీఎం. 10:30కి ఇద్దరం కలిసి కొట్టుకోపోయినాం, నేను సూర్యకుమార్ గారు. ఆ డీజీఎం మై హార్ట్ ఈజ్ సో వీక్, మీరు దయచేసి వెళ్ళండి, మీరు కొట్టుకున్నారు, బయటకు పోయి కొట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ వెంకటపతి డీజీఎస్గా ఉన్నాడు. ఆ రోజు వాళ్ళతో పాటు ఆయన కూడా ఉన్నాడు. నా దగ్గర నేను చిట్టిబాబు ఇద్దరం ఉన్నాం, 4 ఉన్నాం. బయటకు వచ్చిన తర్వాత నేను సూర్యకుమార్ పక్కన భుజాన్ని చేతి వేసుకొని అటుగా చంద్ర అంటుంటే అదిగా సూర్యకుమార్ నువ్వు ఇట్లా కాదని చెప్పి ఇద్దరం మాట్లాడుకుంటే ఆయన కిటికీలో చూస్తున్నాడు ఆ డీజీఎం. ఓ అమ్మ వీళ్ళు ఇంత పెద్ద దొంగలు బయటికి పోయి మాట్లాడుకుంటున్నారు, ఆయన పంచాయతీ పెట్టి ముడుకు కొట్టుకుంటున్నారు, నా వల్ల కాదని చెప్పాడు. వెళ్ళొచ్చు. ఈ మాత్రం డీల్ చేయలేకపోయినారని ఆ డీజీఎంని మేనేజ్మెంట్ ట్రాన్స్ఫర్ చేసింది. ఆ సీఎంహెచ్ఆర్ కదా అప్పుడు పర్సనల్ ఆఫీసర్ అనేవాళ్ళు, ఆ సీఎంహెచ్ఆర్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసింది మేనేజ్మెంట్. వైవి సత్యనారాయణకు లెటర్ ఇచ్చింది, ఇక్కడున్న ఎల్ఐఎస్రావుకి వీళ్ళకి లెటర్ ఇచ్చేసింది, మీరు ఎవ్వరు రిప్లైలు కూడా ఇద్దు, మీరు గమ్మని పని చేసుకుని చెప్పింది. ఆ రోజు మీ ఇద్దరం ఆ రాత్రి మాట్లాడుకుంది ఒకటే, మేనేజ్మెంట్ ఇద్దరికీ బొక్క పెట్టాలని చూస్తుంది, మన ఇద్దరం కొట్టుకున్నాము అంటే మేనేజ్మెంట్ బలపడుతుంది, మన ఇద్దరం కలిసి ఉన్నామంటే మేనేజ్మెంట్ వీక్ అవుతుంది అని ఆ రాత్రి ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకున్నాము. దానికి తగ్గట్లుగానే యాడ్ చేసాం. ఇది మోసము అని చెప్పని మిమ్మల్ని నమ్మకూడదు మీ ఇద్దరిని అని చెప్పని మేనేజ్మెంట్ తిట్టింది. మన మెంబర్లందరూ హ్యాపీ ఫీల్ అయినారు.
ఇది అసలైన ట్రేడ్ యూనియనిజం అని నేను ఆ రోజున్న సూర్యకుమార్ గారు ఇద్దరం నమ్మాం. దాని తరువాత ఇద్దరం కలిసి తీసుకున్న డిసిషను ఎపెక్స్ లెవెల్లో ఇద్దరు జనరల్ సెక్రటరీలు, అప్పుడు కృష్ణకుమార్ గారు జనరల్ సెక్రటరీ ఉండేవాడు, ఇంకా మానయ్య కాలేదు జనరల్ సెక్రటరీ, మానయ్యకి ముందు శివశంకర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ ఉన్నారు, అటుపక్క మురళి గారు జనరల్ సెక్రటరీ. వాళ్ళిద్దరూ మీ ఇద్దరం నలుగురం కూర్చొని తీసుకున్న డిసిషను ఇంకెప్పుడు మనం కొట్టుకోకూడదు, మన ఇద్దరం కలిసి మేనేజ్మెంట్ మీద పడాలి, కానీ మేనేజ్మెంట్ దగ్గర మన ఇద్దరం చులకన కాకూడదు. అది మొదలు ఎప్పుడైనా సరే అప్పటి నుంచి ఆ బ్రాంచ్ మేనేజర్తో కానీ ఎక్కడైనా సరే ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చింది అంటే మన వాళ్ళతో ప్రాబ్లం వస్తే వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు, వాళ్ళతో ప్రాబ్లం వస్తే మనం వాళ్ళ లీడర్తో మాట్లాడుతున్నాం తప్ప ఇది వెళ్ళి మేనేజ్మెంట్తో ఎప్పుడు మాట్లాడడంలా. అది ఆ రోజు తీసుకున్న నిర్ణయం. కొన్ని చారిత్రాత్మక సంఘటనలు, కొన్ని హిస్టారికల్ ఇష్యూస్ జరిగినప్పుడు మాత్రమే కొన్ని హిస్టారికల్ డిసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. 2002కు ముందు ఇందాక మన కామ్రేడ్ పిఎల్ ప్రకాష్ గారు మాట్లాడుతూ చెప్పారు, కామ్రేడ్ తారకనాథ్ గారిని మీలో చాలామంది ఎవరు చూడాల, సీనియర్స్ తప్ప యంగ్స్టర్స్ మేము చెప్తుంటే తారకనాథ్ గారి గురించి వింటాం. మేము తారకనాథ్ గారి వర్ధంతి కార్యక్రమాలకు బ్లడ్ డొనేషన్ కానివ్వండి, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కానీ చేస్తుంటే ఈ యాక్టివిటీ బాగుందని మీరు చెయ్యటం తప్ప మీరు డైరెక్ట్గా ఆయనతో ట్రావెల్ అవ్వాల. స్టిల్ మీరు ఆయన గుండెల్లో పెట్టుకుంటున్నారు అంటే మీకు ఏదో అనిపించుంటుంది, ఈయన యూనియన్కి చాలా చేశాడు కాబట్టి మన లీడర్లు ఆయన గుండెల్లో పెట్టుకుని ఇప్పటికి 20 ఏళ్ళైంది ఆయన చనిపోయి. ఈవెన్ మొన్న వాళ్ళ అబ్బాయి కూడా నాతో ఆశ్చర్యపోతూ చెప్పాడు, నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, 20 ఏళ్ళైనా కూడా మీరు ఇంకా మా నాన్నగారిని అంత గుర్తుపెట్టుకొని మా నాన్న కోసం అంత చేస్తున్నాడు. వాళ్ళ మదర్ చనిపోయినారు, అంటే తారనాథ్ గారి భార్య చనిపోయారు ఈ మధ్య కరోనాలో. మా నాన్నగారు మీ గురించి చెబుతుంటే మేము ఏదో అనుకున్నాం, కానీ మాకంటే ఎక్కువ మీరు మా నాన్నగారిని తలుచుకుంటున్నారు, సొంత కొడుకుల కంటే ఎక్కువ అని చెప్పని వాళ్ళ అబ్బాయి చెప్పుకున్నప్పుడు ట్రేడ్ యూనియనిజం అన్నది అవసరం కోసం చేసేది కాదు. లీడర్షిప్లోకి మీరు ఎవరు రాదలుచుకున్నా సరే, నేను కూడా మీలానే చాలా దుడుగ్గా చాలా ఇదిగా ఉండేవాడిని. 94, 95లో నేను తిరుమల లోకల్ సెక్రటరీగా ఉండేవాడిని, తిరుమల బ్రాంచ్లో లోకల్ సెక్రటరీగా ఉండేవాడిని. తారకనాథ్ గారు వాళ్ళ మిస్సెస్తో దర్శనానికి వచ్చారు. మరుసటి రోజు తిరుపతిలో కోఆపరేటివ్ సొసైటీ, తిరుపతి సొసైటీ జనరల్ బాడీ మీటింగు, ఆయన దర్శనానికి వచ్చారు. అప్పుడున్న నాయకత్వం తారకనాథ్ గారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పని నాకు అప్పచెప్పాను. తారకనాథ్ గారు కానీ లక్ష్మీ నరసయ్య గారు కానీ వస్తే 2 రోజులు నేను లోకల్ సెక్రటరీ కాబట్టి నా బాధ్యత, నా ప్రోటోకాల్ వాళ్ళతో పాటే ఉండి వాళ్ళకి ఏం కావాలో మొత్తం దర్శనాల దగ్గర నుంచి వాళ్ళతో పాటు నేను అకంపెనీ అయ్యేవాడిని. నేను తారకనాథ్ గారితో అకంపెనీ అయ్యి ఉన్నా. అప్పుడున్న మాడ్యూల్ నాయకత్వం ట్రాన్స్ఫర్ల పని ఏదో ఉంది, మేము కిందకి వెళ్ళేసి వస్తాం తిరుపతికి జోనల్ ఆఫీస్కి అని చెప్పి వెళ్ళారు. నేను తారకనాథ్ గారు మంచి కాఫీ తాగుదాం బయటికి పోయినాడు. అలా నడుచుకుంటూ నారాయణవనం పార్క్ దగ్గర కాఫీ తాగి, ఆ పార్క్ ఉంటుంది ఎదురుగా, ఆ పార్క్లో నడుస్తున్నాం నేను తారకనాథ్ గారు. ఆయన ఏదో చెప్తున్నారు, నేను వింటున్నా. ఒక కెమెరామెన్ వచ్చాడు. అప్పుడు ఈ మొబైల్లు ఫోన్లు ఏం లేవు. వచ్చి ఫోటో తీసుకుంటారా 10 రూపాయలు అంటున్నాడు. కలర్ ఫోటో 10 రూపాయలు, కలర్ ఫోటో 10 రూపాయలు. నేను అతని తట్టు చూస్తున్నా, తారకనాథ్ తట్టు చూస్తున్నా. తారకనాథ్ చూసి ఫోటో తీయించుకుందామా అన్నాడు. నేను అడగలేదు ఆయన ఫోటో తీసుకుందామని. ఆయన నన్ను అడిగారు ఫోటో తీయించుకుందామా అని. మీ ఇష్టం సార్ అన్న. వాడు వచ్చి ఫోటో తీయమన్నాడు. వాడు ఫోటోకి 10 రూపాయలు ఇచ్చాం, ఫోటో తీశాడు, కలర్ ఫోటో. నేను దీని కనుక ఫ్రేమ్ కూడా కట్టిస్తాను నీట్గా, ఇంకో 25 రూపాయలు అవుతుంది, మొత్తం 35 రూపాయలు అన్నాడు. నేను కష్టం మీద 30 రూపాయలకి బేరం ఆడేవాడిని. సరే రేపు పొద్దున ఎక్కడికి తెచ్చేయాలి చెప్పమంటే తారకనాథ్ గారి రూమ్ నెంబర్ చెప్పాను, అక్కడికి తెచ్చేయమన్నాను, తెచ్చిస్తాను కాటేజ్ నెంబరు. 30 రూపాయలు డబ్బులు ఇచ్చావు. నాకు టెన్షన్, నేను 30 రూపాయలు, ఆ రోజుల్లో 30 రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్. ఒక నెలంతా టిఫిన్ వచ్చేస్తుంది మాకు. 30 రూపాయలు ఇచ్చాము, వీడు వస్తాడో రాడో అని టెన్షన్ నాకు. మరుసటి రోజు పొద్దున తారకనాథ్ గారిని తీసుకొని కింద మీటింగ్, సొసైటీ మీటింగు, నేను వెళ్ళాలి. కారులో నేను ముందు కూర్చోవాలి, ఆయన వెనక కూర్చోవాలి. ఆయన సర్దుకుంటున్నాడు, బట్టలు కట్టుకుని వాళ్ళ మిస్సెస్ సర్దుతుంది.
అప్పుడు తెచ్చిచ్చాడు, పేపర్లో చుట్టి ఆ ఫోటో తెచ్చిచ్చాడు. నేను ఆ ఫోటో తీసుకెళ్ళి తారకనాథ్ సార్కి ఇచ్చా. ఏంది ఇది అన్నాడు. ఫోటో సార్ అన్న. ఏం ఫోటో అన్నాడు. నిన్న సాయంత్రం తీసుకున్నాం కదా సార్ ఆ ఫోటో అన్నాడు. నాకెందుకు ఇస్తున్నావు అన్నాడు. అదే కదా సార్ తీసుకుందాం అన్నారు కదా, మీ ఇంట్లో పెట్టుకుంటారేమో అని ఇస్తున్నాను అన్నాడు. ఆయన రే అప్పుడు 20,000 మంది మెంబర్లు కంపల్సరీ 20,000 మంది నా దగ్గర ఫోటోలు తీసుకొని నాకు ఇస్తే నేను నా ఇల్లు చాలదు. నువ్వేదో నాతో ఫోటో తీసుకొని నా ఫోటో తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టుకుంటావు అనుకున్నాను. నువ్వెక్కడ దొరికేవారా నాకు అన్నాడు. నేను అడగలేదు సార్, మీరు అడిగితేను మీరు కావాలనుకొని తీయించుకున్నారేమో నాతో ఫోటో అన్నాడు. అప్పటికే వాళ్ళు వచ్చినారు, తిరుపతి డీజీఎస్ వాళ్ళు పిలిచారే వీడు భలే ఉన్నాడు వీడు అసలు. అంత రా సరుకు మేము. ఎటువంటి సరుకు? మనల్ని ఫోటో తీసుకుంటే మన లీడరు ఆయనకే ఇస్తున్నారు తీసుకెళ్ళి. నీ ఇంట్లో పెట్టుకుంటావు నువ్వు ఫోటో తీసుకుంటే వాడు తెచ్చి నాకే ఇస్తున్నాడు ఫోటో, నన్ను పెట్టుకోమంటున్నాడు ఈ ఫోటో ఇంట్లో తీసుకెళ్ళి. సరే నేను నాకేం తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కాల. ఆయన కదా అడిగింది ఫోటో తీసుకుందామని, నాకు అర్థం కాల. నేను ఆ ఫోటో అట్లా పట్టుకొని వాటిలో నుంచుని వెళ్తున్నాం. నేను వెళ్ళి కారు ఎక్కాలి, ఆయన మన మేడము తారకనాథ్ గారికి వెనక కూర్చుంటారు, తీసుకొని వెళ్ళాలి. ఈ లోపల వస్తుంటే నా చేతిలో ఫోటో ముందు ఆ ఫోటో తీసి ఫస్ట్ అన్నాడు. ఆయనకి ఇరిటేషన్ వస్తుంది ఆ ఫోటో చూస్తుంటే. సరే నేను అక్కడ వాచ్మెన్కి ఇచ్చి ఫోటో నీ దగ్గర పెట్టుకో, మళ్ళీ వచ్చి తీసుకుంటే అక్కడ పెట్టుకోవద్దు నువ్వు ఇంటికి తీసుకెళ్ళు, ఒకళ్ళు పడేస్తున్నావు అంటే నేను తీసుకోకపోతే నువ్వు తీసుకోవా అని చెప్పాను. నేను ఇంటికి కిందకి వెళ్ళిపోయినాం. ఆ మీటింగ్లో ఏదో భోజనాల దగ్గర ఏదో క్యాంటీన్లో భోజనాలు, అక్కడ ఏదో కేవీఎస్ అని మూర్తున్నాడా ఇక్కడ క్యాంటీన్లో భోజనాలు. అప్పుడు ఆ తిరుపతిలో మా క్యాంటీన్లో ఇక చూడండి ఎట్లాంటి భోజనాలు పెట్టారు మా సొసైటీ వాళ్ళు. అక్కడ భోజనం ఏముంటుందంటే బిస్బిడాబాతు, కర్డ్ రైసు, మెద్ది వడ అని చెప్పి నాకు ఒక వడ ఉంటుంది, ఒక చిన్న వడ భోజనం. ఫస్ట్ క్లాస్ ఉన్నాయి భోజనాలు ఉంటుండేవాళ్ళు. దానికి కష్టపడుతుండేవాళ్ళం, పరిగెడుతుండేవాళ్ళం, తిరుగుతుండేవాళ్ళం అటు ఇటు. ఈ మధ్యలో టీలు మంచినీళ్ళు డయాస్ మీద పెట్టాలంటే నేను పరిగెడుతున్నా. ఈ పొద్దున ఫోటో దగ్గర తిట్టాడు కదా నన్ను తారకనాథ్ గారు. నేను డయాస్ మీదకి వచ్చి చూస్తున్నా, ఆయన నన్ను అసలు పట్టించుకోవాలి. నేనేమనుకున్నాను, ఈయనకు బాగా కోపం వచ్చింది పొద్దున్న నేను ఫోటో సంగతి తీసుకెళ్ళమన్నానని. నా తప్పే ఉంది, మళ్ళీ ఒకసారి పోయి ఇంతో మాట్లాడాలి ఎట్లయినా దీన్ని అనుకుంటూ ఉన్నాను. నేను చేరి 4 ఏళ్ళు నేను బ్యాంకులో. ఆయన అసలు పట్టించుకోలేదు నన్ను. నా పాటికి నేను అయిపోయింది, అందరు దిగారు, భోజనాలు వడ్డిస్తుంటే నన్ను కూడా లోకల్ సిటీలు అందరూ వడ్డిస్తున్నారు, నేను కూడా వడ్డించమన్నారు, నేను కూడా వడ్డిస్తున్నా లోకల్ సిటీతో పాటు. సడన్గా పరిగెత్తుకుంటూ డీజీఎస్ వచ్చారు. చంద్ర ఇట్రా, నేను తారకనాథ్ గారు పిలుస్తున్నారు. నేను కాళ్ళ దగ్గర వేసుకుంటూ వెళ్ళాను, నా ఫోటో తీసుకుంటాడు మళ్ళీ ఆయన రారా కూర్చో అన్నాడు. కారులో ముందు కూర్చోబెట్టి తీసుకెళ్ళాడు. 1000 మంది మెంబర్లు ఉన్నారు కామ్రేడ్స్. 1000 మంది మెంబర్లు ముందు చంద్రశేఖర్ని పిలిచి నన్ను కారులో కూర్చోబెట్టుకొని మయూర హోటల్లో ఉండేవాళ్ళు, ఆ హోటల్కి తీసుకెళ్ళి వాళ్ళ భార్యతో పాటు నన్ను కూడా భోజనం చేయించి రైల్వే స్టేషన్ దాకా మళ్ళీ కారులో తీసుకెళ్ళి ఆఫీస్ బేరర్లు మెంబర్లు అందరూ ఉన్నారు. నేను కారులో ఆయన తీసుకొని వెళ్ళి ట్రైన్ ఎక్కించి వెళ్ళేటప్పుడు ఆఫీస్ బేరర్లు హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ బేరర్లు అందరితో పాటు నాకు కూడా చంద్ర వెళ్ళొస్తానని చెప్పేసి వెళ్ళాడు రైల్వే స్టేషన్. నా జీవితంలో నేను మర్చిపోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత అనిపించింది, అప్పుడు రియలైజ్ అయినా అంత పెద్ద లీడరు నా ఫోటో తీసుకెళ్ళి ఆయన ఇంట్లో పెట్టుకోమన్నా, నేను తప్పు చేశాను అని చెప్పి అప్పుడు రియలైజ్ అయినా. ఆయన నువ్వు తప్పు చేసావని నాతో చెప్పాలి. ఫస్ట్ కోపం వచ్చింది, అరిచాడు అంతే. తర్వాత ఇంకా అసలు దాని గురించే ఎత్తలేదు. ఒక మనిషి ఎంత ఉదాత్తంగా ప్రవర్తిస్తాడు, ఒక మనిషి ఇంకొకరికి నచ్చినప్పుడు వీళ్ళ ఆర్గనైజేషన్ షార్ప్నెస్ ఉంది, వీళ్ళ ఆర్గనైజేషన్ పనికొస్తారన్నప్పుడు ఎట్లా ట్రైన్ చేస్తాడన్నది వాళ్ళిద్దరికీ తెలుసు. అక్కడ ఉన్న కేవీఎస్ఎన్ మూర్తికి తెలుసు, నాకు తెలుసు, ఇక్కడ ఉన్న వివి ప్రసాద్ తెలుసు, ఇక్కడ ఉన్న పనిచేసిన ఆఫీస్ బేరర్లు తెలుసు. మేము కొత్తగా ఏం చేయట్లా, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది మాత్రమే మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంతే. కామ్రేడ్ తారకనాథ్ ఇవన్నీ మీకు బోరు కొట్టవని అనుకుంటున్నా. కాకపోతే ఎక్కువ మంది మీరు యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి, మీరు చాలా కాలం యూనియన్ నడపాలి కాబట్టి మీకు ఇవన్నీ అనుభవాలు అవుతాయని చెప్పి చెప్తున్నారు. కష్టమైనా మీరు ఇబ్బంది అయినా మీరు యూనియన్ కోసం కమిట్మెంట్తో పనిచేస్తున్నారంటే మిమ్మల్ని గమనించే వాళ్ళు మేనేజ్మెంట్ కానివ్వండి,
ఆఫీసర్ మిత్రులు కానివ్వండి, లేదా మీ తోటి ఎంప్లాయీస్ కానివ్వండి, మిమ్మల్ని ఒక లీడర్గా గుర్తించడం అనేది బిగిన్ అయిపోతుంటుంది మీకు తెలియకుండానే. కాకపోతే మీరు కష్టాల్లో నిలబడాలి. ఇందాక ప్రకాష్ గారు చెప్పింది అదే, రమణ గారు 2002లో గొడవలు వచ్చినప్పుడు ఆ రోజు కామ్రేడ్ తారకనాథ్ గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి కామ్రేడ్ సివిఎం కృష్ణ గారు, ఏజెస్గా ఉన్న సివిఎం కృష్ణ గారు ఆయన్ని ఎండబ్ల్యూఎస్ ఇన్ఛార్జిగా ఆయన్ని ఒక లెటర్ పంపిస్తే తారకనాథ్ గారు ఆ ఇన్ఛార్జి లెటర్ ఇవ్వటానికి ఆయన తీసుకొని వెళ్తే ఆయన వస్తే జోనల్ ఆఫీస్ కొడతామని చెప్పని తారకనాథ్ గారిని వ్యతిరేకిస్తున్న వర్గం చెప్తున్నప్పుడు తారకనాథ్ గారు అతన్ని నువ్వు ఎట్లయినా సరే తీసుకెళ్ళి డీజీఎం దగ్గర తీసుకెళ్ళి అక్కడ సంతకం పెట్టించి అతన్ని ఎండబ్ల్యూఎస్ చెక్కు సంతకం పెట్టించాలి అని చెప్పి ఇన్ఛార్జ్ మాడ్యూల్ ఇన్ఛార్జిగా లెటర్ ఇచ్చాను నేను. అతను వెళ్ళి సంతకం పెట్టినప్పుడు మాత్రమే మనం ఫంక్షన్ చేయగలమని మేనేజ్మెంట్, ఇక్కడ ఎల్హెచ్ఓలో మేనేజ్మెంట్ తెలుస్తుందని చెప్పి చెప్తే వస్తే కొట్టాలని చెప్పి అందరు రెడీగా ఉన్నప్పుడు ఇప్పుడు చెంగయ్య అని ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఇప్పుడు రిటైర్ తర్వాత ఆఫీసర్ అయ్యాడైనా. నేను అందరినీ అడిగి ఎవరు ధైర్యంగా వస్తారంటే ఆయన ఒక కత్తి తీసుకొని బొడ్లో పెట్టుకొని నాకు ఒక కత్తి ఇచ్చి నువ్వు వెనక్కి కూర్చో నేను ముందు కూర్చుంటాను మధ్యలో సివిఎం కృష్ణ కూర్చోబెట్టు తీసుకెళ్తామని స్కూటర్ మీద ఏజీఎస్ని తీసుకొని డీజీఎం టేబుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొట్టడానికి వస్తుంటే ఆయన దిగి కత్తి తీసుకొని బయట ఇట్లా నిలబడితే నేను ఈయన తీసుకొని లోపలికి వెళ్ళాను డీజీఎం దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టాను. ఆయనకు ముందే ఫోన్ చేసి చెప్పాం బయట గొడవ జరుగుతుందని తెలుసు, ఆయన తొందరగా పేపర్లు తొందరగా సంతకం పెట్టేళ్ళండి అన్నాడు. నేను నా జేబులో కత్తి తీసి ఆయన టేబుల్ మీద పెట్టి పోలీస్ ఎస్కార్ట్ పిలవండి వెళ్ళాలన్నా, నన్ను వదిలేయండి నాకు బెల్లాం బిడ్డలు ఉన్నారన్నాడు డీజీఎం, మాకు కూడా ఉన్నారు, ముందు పోలీస్ ఎస్కార్ట్ పిలవండి. ఇలా అయితే ఫంక్షన్ చేయలేము ఇంకా అక్కడ అని చెప్పని ఆ ఆఫీసులో ఎవరైతే యూనియన్ నుంచి సస్పెండ్ కాబడ్డారో వాళ్ళని బయటికి పంపించాలి, యూనియన్ ఎవరినైతే నామినేట్ చేసిందో వాళ్ళని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టాలి అని చెప్పని ఒక రాత్రంతా మాట్లాడుకున్నాం నేను తారకనాథ్ గారు. వచ్చిన ఒక ఐడియా ఏంటంటే తారకనాథ్ గారు ఒక తాళం వేసింది కదా దానికి రెండో తాళం వేయిపోయి అన్నాడు. దానికి ఇంకో తాళం పడుతుంది చూడన్నారు, పడుతుంది సార్ గ్యాప్ ఉంది అక్కడ, దాని మీద ఇంకో తాళం వేయి అన్నాడు. ఈ రాత్రికే పోయి అన్నాడు. నేను రాత్రి పూట అయ్యాను సార్, పగలు ధైర్యంగా వెళ్ళేస్తా, ఒకటి నన్ను సస్పెండ్ చేస్తుంది బ్యాంకు, నేను దానికి రెడీ, రెండు కొడతారు దానికి నేను రెడీ. ఇది కాకుండా చేసిన దానివల్ల మనకి యూనియన్గా మనకు ఉపయోగం లేకుండా ఇంకా అడ్వర్స్గా పోతుందేమో ఆలోచించండి అంటే ఆయన పొద్దున 7ంటికి మళ్ళీ ఫోన్ చేసి 2ంటికి పడుకున్నాము, పొద్దున 7ంటికి ఫోన్ చేసి గో హెడ్ ఏం కాదు ఈ రెండే జరిగితే ఈ రెండు జరిగితే నేను చూసుకుంటాను నిన్ను అని చెప్పాడు. నేను 9:30 9:45 కల్లా ఓ తాళం కొనుక్కొని వెళ్ళి దాని మీద ఇంకో తాళం వేసేసి ఓవర్లాక్ చేసేసి అప్పటికే గార్డులు చూశారు అలా చెప్పారు. అప్పుడు వెళ్ళి నేను డీజీఎం సెక్రటరీ డీజీఎంకి పిఎస్గా పనిచేస్తున్నాను, పోయి అక్కడ నా పాటికి ఏం తెలియనంటే సీట్లో కూర్చున్నా. పోలీసులు వచ్చి పట్టుకొని వెళ్ళి లాకప్లో పెట్టేశారు నన్ను తీసుకెళ్ళి. వాళ్ళు కేసు పెట్టారు, వెళ్ళి పోలీసులు వచ్చి లాకప్లో కేసు పెట్టారు. మన కామ్రేడ్స్ వీళ్ళందరూ కూడా నన్ను లేడీ కామ్రేడ్స్ని తీసుకొని వచ్చారు పోలీస్ స్టేషన్కి నన్ను విడిపించడం కోసం. కామ్రేడ్ తారకనాథ్ గారు పోయి సీఎం దగ్గర కూర్చున్నారు, మా వాడిని ఎట్లా అరెస్ట్ చేయిస్తారు అని చెప్పాను. చివరికి మేనేజ్మెంటు దాని మీద ఇంకో కార్పెంటర్ని పిలుచుకొచ్చి ఇంకో కొక్కెం పెట్టేసేసి దానికి ఇంకో తాళం పెట్టి బిగిచ్చేసేసి ఇంకో తాళం, అసలు వాళ్ళు పోవటానికి లేదు మేము పోవటానికి లేదు, అది బెస్ట్ సొల్యూషన్ మేము ఒప్పుకున్నాం. దానికి 3వ తాళం వేసేశారు. పేపర్లు టీవీలో కూడా వచ్చింది 3 తాళాలు కదా అని చెప్పని. ఒక యూనియన్ని కాపాడుకోవడానికి అంత కమిట్మెంట్తో పనిచేయాల్సి వచ్చింది. నేను ఒక్కనే కాదు, ఇక్కడ ఉన్న మన ఈ రోజున కామ్రేడ్ కేవీ శ్రీమూర్తి గారు కానివ్వండి, కామ్రేడ్ వివి ప్రసాద్ కానివ్వండి, ఆ రోజు తిరుపతి మాడ్యూల్లో అంత ఇబ్బందులు పడుతూ యూనియన్ని కాపాడుకోవడానికి పనిచేసాం. అఫ్కోర్స్ ఫైనల్గా విన్ ఓవర్ అయ్యాం. ఈరోజు ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ ఫెడరేషన్ కూడా గర్వించదగేంత స్టేజ్కి ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ వచ్చింది. దాని నుంచి విడిపోయి 5 సంవత్సరాలైనా మనం పుట్టి 5 సంవత్సరాలైనా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ని కూడా ఆ స్టేజ్కి తీసుకొని రాగలిగాం. కాబట్టి ప్రకాష్ ఒక మాట చెప్పారు, ఆయన ఆత్మ చాలా సంతోషపడుతుంది గర్విస్తుంది అని చెప్పని. ఈరోజు 31వ తారీఖు నిజంగా
తారకనాథ్ గారు ఆ మాట విన్నప్పటి నుంచి నేను తారకనాథ్ గారు బతుకుంటే ఎలా రియాక్ట్ ఉండేవారు అని చెప్పనే ఆలోచించుకుంటూ ఉన్నా. అందుకే నేను కూడా నోస్టాలజిక్ అయిపోయి పాత విషయాల్లో వెళ్ళిపోయినాను. నిజానికి ఆ రోజు అక్కడ మేం కానీ ఇక్కడ కామ్రేడ్ ప్రకాష్, కామ్రేడ్ జీవి రమణ కానీ గట్టిగా నిలబడకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ అస్తిత్వానికే ప్రమాదం వచ్చే పరిస్థితి. ఆ రోజు ప్రాణాలకు తెగించి మేమందరం కూడా ఆ రోజు నిలబడబట్టి మాతో పాటు అనంతపూర్లో, కడపలో, కర్నూలులో, గుంటూరులో, ఒంగోలులో కామ్రేడ్ విజయమోహన్, గుంటూరులో కామ్రేడ్ ఎం కృష్ణ విజయమోహన్, ఒంగోలులో అందరూ నిలబడబట్టే ఆ రోజు ఈరోజు యూనియన్ అంత స్ట్రాంగ్గా నిలబడింది. ఈరోజు చాలా అంటే పోరాటాలు చెయ్యటం కొత్త కాదు, పోరాటం వస్తేనే లీడర్గా మనం ఎదుగుతాం కూడా, ఏ పోరాటం అయినా కూడా. కాకపోతే మీకు అటువంటి అవకాశాలు, అటువంటి పోరాటాలు చేసే పరిస్థితులు మీరందరూ చేరేటప్పటికి బ్యాంకులో లేవు. ఈరోజు మేనేజ్మెంట్ కూడా ట్రేడ్ యూనియన్లతో గొడవ పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా లేదు. వాళ్ళు కూడా ఇటువంటివన్నిటిని బ్యాక్ సీట్లో పెట్టాలి, ఫ్రంట్ సీట్లో, డ్రైవింగ్ సీట్లో ఎప్పుడూ కూడా విన్ విన్ పాలసీతో బ్యాంక్ గ్రోత్, ఎంప్లాయీ గ్రోత్ రెండు పెట్టుకొని వెళ్ళాలి అని చెప్పని టాప్ మేనేజ్మెంట్ కూడా ఫీల్ అవుతోంది. సో అందువల్లనే మనం ఈ మధ్యకాలంలో మీరు కనుక చూస్తే అన్ని బెనిఫిట్లు మనం సంపాదించుకోవడానికి ఇప్పుడు మారిన పరిస్థితులే మనకు ముఖ్య కారణమైనవి. మన యూనిటీ, మన కమిట్మెంట్ చూసిన తర్వాత మొదట్లో ఏమనుకున్నారు, యంగ్స్టర్స్ వెళ్ళలేరు, యంగ్స్టర్స్ వీళ్ళు యూనియన్తో వెళ్ళలేరు. ఓపెన్గా మీటింగ్లో చెప్తుండే వాళ్ళు, యంగ్స్టర్స్ వీళ్ళు యూనియన్తో రారు అని చెప్పాను. 2014-15లో ఒక చిన్న యాజిటేషన్ కాల్ ఇస్తే ఆ రోజున్న డీజీఎం ఇది ఫెయిల్ అవుతుందని చెప్పాడు. ఒక యాజిటేషన్ కాల్ ఇస్తే ఆ తర్వాత తెలిసింది ఆ డీజీఎంకి 2014 అది ఇంకా ముందే 11-12లో అనుకుంటాను. ఆయన యూనియన్ని ఎట్లా తొక్కాలని చెప్పని రవి అరోరా ఒక డీజీఎం ఉండేవాడు, ఎలా తొక్కాలని చెప్పని ప్రయత్నించేవాడు తిరుపతి మాడ్యూల్లో. ఆయన ఒక సొసైటీ మీటింగ్లో కామ్రేడ్ సీతామోహన్ గారు రిటైర్ అవుతున్నప్పుడు పిలిస్తే ఆయన వచ్చి చెప్పింది ఏంటంటే, నేను జనరల్గా ట్రేడ్ యూనియన్ మీటింగ్లకి రాను, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ట్రేడ్ యూనియన్ లీడర్స్ ఆర్ కరప్టెడ్. I believe that Comrade Sita Manohar is not corrupted. That's why I attended this meeting అన్నాడు. మనం ఒక వేదిక గెలిపించి ఆయనకు ఒక ఇన్విటేషన్ ఇచ్చి నువ్వు రాని దండేసి ఆయనకు ఒక మొమెంటో ఇచ్చి మాట్లాడమంటే ఆయన మాట్లాడి నేను చాలా మంది తర్వాత మాట్లాడాలి. కామ్రేడ్ ఎంవి మురళి గారు జనరల్ సెక్రటరీ, ఆయన వెంటనే ఆర్డర్ మార్చి చంద్రశేఖర్ యూ ప్లీజ్ గో అండ్ స్పీక్ అన్నాడు. ఇమీడియట్గా అన్నాడు. మొత్తం చెప్పలేదు ఆయన మాట్లాడాడు. వెంటనే నా ఆర్డర్ మారింది, చంద్రశేఖర్ గో అండ్ స్పీక్ అని. అంటే మనం అర్థం చేసుకోవాలి లీడర్గా నన్ను ఒక పర్పస్తో పంపిస్తున్నారని. నేను పోయి ఫస్ట్ చెప్పిన వర్డ్ ఏంటంటే, జనరలీ వీ వోంట్ ఇన్వైట్ మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్స్ టు అవర్ యూనియన్ మీటింగ్స్. వై? బికాజ్ మెజారిటీ మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్స్ ఆర్ కరప్టెడ్. Still we believe Mr. Ravi Arora is not corrupted. That's why we invited him to our meeting. హాల్లో ఒక 1500 మంది ఉన్నారు. 5 నిమిషాలు చప్పట్లాగలేదు. ఆ డీజీఎంకి ఒక రకమైన షివరింగ్ వచ్చి he touched the feet of Comrade M.V. Murali on the dais itself. Sorry. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎలా చెప్పాలి, ఎప్పుడు ఏ సన్నివేశానికి నేర్పిన వారు కామ్రేడ్ ఎంవి మురళి. మనం మీకు కూడా లోకల్ సెక్రటరీలకు కానివ్వండి, తర్వాత ఆఫీస్ బేరర్లకు కానివ్వండి, మీకు అవకాశాలు వచ్చినప్పుడు కనుక మీరు కమిట్మెంట్తో కనుక ఈ అవకాశాలని ఉపయోగించుకుంటే డెఫినెట్గా చెప్తున్నాను కదా, నేనున్నప్పుడే కాదు రాబోయే తరాల్లో కూడా మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఇన్ అమరావతి సర్కిల్ ఖచ్చితంగా మళ్ళీ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ పతాకాన్ని పట్టుకొని లీడర్ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఇన్ అమరావతి సర్కిల్ అని చెప్పని దేశమంతా చెప్పుకునే విధంగా తయారవుతుంది.
2019లో మనం యూనియన్ ఫామ్ అయినప్పుడు పరిస్థితులు ఏంటినది ఒక్కసారి తలుచుకుంటే ఆ రోజు నేను కామ్రేడ్ జీవి రమణ గారు ఉన్నాం. మేనేజ్మెంట్ లెటర్ ఇచ్చింది, మీ రిజిస్ట్రేషనే చెల్లదు, మీ యొక్క రికగ్నిషన్ ఇవ్వట్లేదు, మీకు మిమ్మల్ని ఐడెంటిఫై చేయట్లేదు అని చెప్పని అట్టహాసంగా ఇక్కడ యూనియన్ ఫామ్ చేశామని చెప్పని వెళ్ళిన తర్వాత మేనేజ్మెంట్ ఇచ్చిన లెటర్ తీసుకున్న తర్వాత మా ఇద్దరికి కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు అయిపోయింది. టెక్నికల్ మిస్టేక్ ఒకటి జరిగింది, అది పొరపాటున జరిగిందా అంటే మనం చెప్తూనే ఉన్నాం. కామ్రేడ్ రమణ చెప్తున్నారు, కామ్రేడ్ కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు, అప్పుడున్న నాయకత్వానికి ఇట్లా చేయకూడదు, ఇది తప్పు, ప్రొవిజన్ లేదు అని చెప్తున్నా కూడా ఆ రోజు చేసిన దానివల్ల ఒక 1 year పాటు నేను కామ్రేడ్ జీవి రమణ గారు సొంత డబ్బులు పెట్టుకొని ఎక్కడికి పోవాల్సి వచ్చినా, ఆల్ ఇండియాలో ఎక్కడ మీటింగ్ తిరగాల్సి వచ్చినా మేము సొంత డబ్బులు పెట్టుకుని పోయేవాళ్ళం. మీ దగ్గర నుంచి రికవర్ చేసిన డబ్బులు తీసుకొచ్చి అకౌంట్లో వేస్తే దాన్ని ఆపరేట్ చేయడానికి ఒప్పుకోలేదు బ్యాంకు స్టార్టింగ్లో. ఈ విషయం మీకు గనక చెబితే మీ అందరికీ ఎక్కడ ఒక విధమైన ధైర్యం సడిలిపోయి ఏమైపోతుంది ఈయనకి, ఏమైపోతుంది నేను ఒక ప్రయాస వస్తుంది, ఒక ఇబ్బంది పడతారని చెప్పని అది నేను జీవి రమణ ఇద్దరమే దాచుకున్నాం. ఈ సమస్యని సాల్వ్ చేయడం కోసం ఆల్ ఇండియా లీడర్లతో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రాసెస్లో మాకు అర్థమైంది ఏంటంటే మన సమస్యలు మనమే సాల్వ్ చేసుకోవాలి ముందు. అప్పుడే నోరు తీర్చి ఇద్దరం బయట మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత మెంబర్లందరూ కూడా వేరే అకౌంట్ ఓపెన్ చేయండి, మేము ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాం, ఈ యూనియన్ నడవాలి, ఎవ్వరికి తల వంచడానికి లేదు అని చెప్పి ఆ రోజు ఎక్కడ కాకినాడలో మీటింగ్ పెట్టినా అదే చెప్పారు. వైజాగ్లో అయితే డొనేషన్లు ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు. ఇది అట్లా మేనేజ్మెంట్ దృష్టికి వెళ్ళిపోయింది. వీళ్ళు మెంబర్ల దగ్గరికి వెళ్ళిపోయినారు, మెంబర్లలో తిరుగుబాటు వస్తుందని చెప్పినప్పుడు మణిపల్వేషన్ సీజం ఉండేవాడు. మీరు మెంబర్ల దగ్గరికి వెళ్ళే ముందు నా దగ్గరికి వచ్చి ఉండాల్సింది కదా, నేను సొల్యూషన్ చెప్పేవాడిని కదా అని. నీకు సొల్యూషన్ చెప్పాలనే ఉద్దేశం ఉంటే నువ్వు లెటర్ ఇటు ఎందుకు సార్? ఇది ఆర్గనైజేషన్ సంబంధించిన ఇష్యూ. మీరు ఒక లెటర్ ఇచ్చేసేసి మమ్మల్ని విత్ ఫండ్స్ డ్రా చేసుకోవడానికి లేకుండా, ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు యూనియన్ హౌస్లో, వాళ్ళకి శాలరీస్ పే చేయాలి. ఆయన క్రెడిట్ కార్డు 2 లక్షలు ఉంటే 2 లక్షల క్రెడిట్ కార్డు అయిపోయింది, ఆయన సేవింగ్స్ అయిపోయింది. నా సేవింగ్స్ కూడా తీసుకొని టికెట్లు బుక్ చేసుకుంటున్నాం మా ప్రెసిడెంట్ గారిది. అప్పుడు మెంబర్ల దగ్గరికి పోవటం బిగిన్ చేసిన తర్వాత వాళ్ళు భయపడిపోయి మళ్ళీ మనల్ని యూనియన్ అకౌంట్ ఆపరేట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది మేనేజ్మెంట్. కష్టాలు అంతటితో ఎప్పుడు అయిపోలేదు. ఇందాక మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ చెప్పారు, మనం 2 సార్లు మేనేజ్మెంట్ మీద కోర్టు కేసేసాం లేబర్ కమిషన్ దగ్గర. ఒకటి ఫ్లోర్ మేనేజర్స్కి ఎగనెస్ట్గా మనం అవుట్సోర్సింగ్ ఎగనెస్ట్, ఓన్లీ స్వీపింగ్ మాత్రమే అవుట్సోర్సింగ్ చేయాలి, ఇంక్లూడింగ్ మెసెంజర్ డ్యూటీలు కూడా అవుట్సోర్స్ చేయడానికి మనం ఒప్పుకోం. ఈరోజు బ్యాంకులో ఫ్లోర్ మేనేజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓ రోజు కోట్ వేసుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. దాన్ని రాకముందే మీ అందరికీ చెప్పుకుంటాను, ఇదివరకే ఇదే గుంటూరులోనూ కొన్ని చోట్ల కెమెరాలు తెచ్చి పెట్టారు కస్టమర్ల తట్టు సింగిల్ విండోలో. ఎందుకు ఆ కెమెరాలు అంటే కస్టమర్లు చూస్తూ ఉంటాయి ఆ కెమెరాలు, దాన్ని సీసీటీవీలో బ్రాంచ్ మీద చూస్తూ ఉంటాడు. కస్టమర్ నవ్వుతూనే ఉండాలి, నవ్వకపోతే ఆ బ్రాంచ్ మీద మన సింగిల్ విండో కౌంటర్ ఆపరేటర్ని పిలిచి లెటర్లు ఇవ్వటం. ఇదేంటంటే పైలట్ ప్రాజెక్టుగా అమరావతి సర్కిల్ పెట్టారు, మేము 2 చోట్ల ఇన్స్టాల్ చేసాం, మిగతా చోట్ల కూడా చేయాలి, కెమెరాలు వస్తున్నాయి, అవి ఇంత కెపాసిటీతో ఉన్నాయి, భలే క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది, అసలు ఫేస్లో మీకు ఎన్ని నరాలు ఉన్నాయి, ఎన్ని కదులుతున్నాయి, ఎన్ని కదలటం లేదు, అన్నీ కనిపిస్తున్నాయి, ఇవన్నీ చెప్పడం మీకు చేశాడు సీజీఎం. అంటే ఏం సార్ నవ్వించాలి కస్టమర్లు అంతే కదా అన్న. అవునన్నాడు. నవ్వకపోతే మనకు లెటర్ ఇస్తారు. నేను ఆ రోజు మణిపల్వేసిన కోటే చెప్పా, నేను వెళ్ళొస్తాను సార్ అని. కూర్చోండి అన్నాడు. లేదు సార్, నేను అర్జెంటుగా పోయి లాఫింగ్ గ్యాస్ కొనాలి, ప్రతి కౌంటర్కి సప్లై చేయాలి, కస్టమర్లు కింద మీద పడి దొర్లుతూ నవ్వుతారు వాళ్ళు, మీరు అందరికీ అప్రిషియేషన్ లెటర్లు ఇవ్వాలి, చూసుకొని జరిగి తీరుతుందని లేచి వచ్చా. మరుసటి రోజుకి 2 కెమెరాలు తీసేసి ఆపేశారు. గుర్తుపెట్టుకోండి, పాలసీ మ్యాటర్ల మీద మీరు తిరగబడ్డప్పుడు మేనేజ్మెంట్ ఏం చేయదు. పాలసీ మ్యాటర్లో తప్పు ఉంటే, మన అగ్రిమెంట్ లేకపోతే, అగ్రిమెంట్ వైలేషన్ జరిగినా కూడా మనం తిరగబడితే మేనేజ్మెంట్ మనల్ని ఏం చేయలేదు. మనం ఫ్రాడ్ చేస్తే మనం ఏమైనా చేస్తుంది, ఇండిసిప్లిన్గా బిహేవ్ చేస్తే మనల్ని ఏమన్నా అంటుంది, మనం తిట్టామంటే ఏమన్నా అంటుంది, ఏమైనా చేస్తుంది. బట్ మన నిరసనని కనుక మన అగ్రిమెంట్ వైలేట్ చేస్తున్నప్పుడు మన నిరసనని మనం తెలియజేస్తే ఆ హక్కు మనకుంది. మేనేజ్మెంట్ మనల్ని ఏం చేయలేదు, మీరు భయపడాల్సిన అవసరమే లేదు.
స్టిల్ ఇంకా కొంతమంది లోకల్ సెక్రటరీలు నేను చూస్తున్న బ్రాంచ్ మీద రూమ్లోకి వెళ్ళినప్పుడు చెప్పులు బయట వదిలేసి వెళ్తారు. ఆ భావదారిద్ర్యం ఏందో నాకు అసలు అర్థం కాదు కొంతమందికి. ఇంకా బ్రాంచ్ మేనేజర్ మీ క్యాబిన్లోకి వచ్చేటప్పుడు బూట్లు వదిలేసి వస్తున్నాడు, ఏమన్నా రాడు కదా. ఆర్ఎం ఏమన్నా బూట్లు వదిలేసి వస్తారు, మీరెందుకు చెప్పులు బయట వదిలేసి వెళ్తారు? ఇటువంటి ఇంకా ఈ భావదారిద్ర్యం నుంచి బయటికి రండి కామ్రేడ్స్. అప్పుడు మనం ఆ రోజు ఫ్లోర్ మేనేజర్ల మీద మనం కంప్లైంట్ చేయరు పోయి రీజనల్ లేబర్ కమిషన్లో. అంటే వాళ్ళు ఎవరు బయట డీమ్యాట్ అకౌంట్గా అమ్మాయిలు కూర్చొని ఉంటారు కదా పాపం, వాళ్ళకు కోట్ ఇచ్చారు బ్లేజర్స్, దాని మీద ఫ్లోర్ మేనేజర్ అని చెప్పి రాసిచ్చి వాళ్ళు వచ్చి జేబులో చేతులు పెట్టుకుని కౌంటర్ ముందు తిరుగుతున్నారు కస్టమర్లు చూస్తూ. అంటే వీళ్ళు పోయి కస్టమర్ డిస్సాటిస్ఫై అయితే వీళ్ళు పోయి కంప్లైంట్ చేపిస్తారు బ్రాంచ్ మేనేజర్ చేత. అవుట్ సోర్సింగ్ వాళ్ళు మనకి బాసులు. అది ఎట్లా ఒప్పుకుంటాం మనం? ఈ రోజుకి చూడండి వెల్త్ మేనేజ్మెంట్లో ఉన్నారు కాంట్రాక్చువల్ ఆఫీసర్స్, మనం ఒప్పుకోవట్లేదు, వాళ్ళు మాకు బాసులు కాదు, మీరు వాళ్ళకి స్క్రీన్ 81 ఇస్తున్నారు. నేను రిప్రజెంట్ చేశాను మేనేజ్మెంట్కి లెటర్, కార్పొరేట్ సెంటర్ పంపిస్తే అది ఆపండి, స్క్రీన్ 81 ఇవ్వద్దు, యూజర్కు 81 ఇవ్వద్దు, 20/80 అని చెప్పారు. ఇటువంటి మీరు మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఆపగలిగే స్టేజ్లో మీరు కూడా ఉండాలి. ఆ రోజు ఫ్లోర్ మేనేజర్లు ఆపిన దానివల్ల మేనేజ్మెంట్ 3 సార్లు పిలిచి కార్పొరేట్ సెంటర్లో మీటింగ్ పెట్టి పొద్దు నుంచి సాయంత్రం దాకా డిఎండి గారు సీజీఎం గారు కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. బండ్లీష్ గారిని, అరుణ్ నన్ను ముగ్గురిని పిలిచి 2021లో మనం ఒప్పుకోలేదు. చివరికి ఏం చేశారు? ఈరోజు గ్రాహక మిత్ర అనే ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఒప్పుకునే దానికి ఈరోజు రికార్డ్ కీపర్ కమ్ గ్రాహక మిత్ర అనే ఒక పొజిషన్ వచ్చి ఆ రికార్డ్ కీపర్ కమ్ గ్రాహక మిత్ర ఈ కస్టమర్లందరినీ ఛానలైజ్ చేస్తాడు ఎవరెక్కడికి పోవాలన్నది అనే ఒక పొజిషన్ క్రియేట్ చేయబడి ఇంతమందికి ఈరోజు ప్రమోషన్ రాగలిగినాయి ఆ ఒక కేసు వల్ల. అలానే ఫ్యాన్ విపిఎం ఆ రోజు ఇది కేసు ఆర్ఎల్సీలో కేసు వేసినప్పుడు ఆ రోజు జీబీ రమణ గారు కూడా ఉన్నారు, నేను ఉన్నాం. మధ్యాహ్నం లంచ్ స్ట్రక్చర్ మీట్ అయిపోయిన తర్వాత భోజనం చేస్తున్నాం. ఇంకా బాగా గుర్తుంది, మణిపల్వేషన్ గారు ప్లేట్ తీసి ఇట్లని ఇసిరేసి వెళ్ళిపోయినాడు మాట్లాడుతూ. ఆయన సిడిఓ గారు వచ్చి నో 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 చంద్రశేఖర్ ఇట్ ఇస్ నాట్ గుడ్, సీజీఎం గారు బాగా హర్ట్ అయినారని. లేదు సార్ ఆయనకు అన్నం సైన్స్ లేదు, అందువల్ల ప్లేట్ పక్కన పడేశాడు. ఆయన కోపం వచ్చి ఆయన ప్లేట్ పడేస్తే ఆయన ఫీల్ అవుతాడేమో అని అనుకుని మనం కనుక మన హక్కుల్ని కాలు రాసుకుంటే పని అయితే లక్ష్మీనరసయ్య గారు, తారకనాథ్ గారు ఇటువంటి యూనియన్ని ఇంత స్ట్రాంగ్గా తయారు చేసి ఉండరు, గుర్తుపెట్టుకోండి. నిరసనలు 100 రకాలుగా తయారు చేస్తారు. వాళ్ళు హర్ట్ అయినారని మనం ఫీల్ అవడం బిగిన్ చేసామంటే మనం హర్ట్ అయినాం అనుకోండి, వాళ్ళు అస్సలు ఫీల్ కారు మేనేజ్మెంట్. మీరు హర్ట్ అయి చూపించండి ఇప్పుడు మేనేజ్మెంట్కి, మీరు బాధపడి చూపించండి. మీరు హర్ట్ అయితే వాళ్ళకి ఏం ఫీలింగ్ ఉండదు. వాళ్ళు హర్ట్ అయ్యి ఆయన ప్లేట్ అక్కడ పడేస్తే సిడిఓ వచ్చి అడుగుతున్నాడు మీరు అర్జెంటుగా విత్డ్రా చేసుకోండి అని. ఆయన కడుపులో బాగాలేక ప్లేట్ అక్కడ పడేసిపోయినాడు, గమ్మునుండు అని చెప్పినాం. ఇటువంటి ప్రెజర్ చాలా క్రియేట్ చేశారు. ఫ్యాన్ విపిఎం మీద కేసు వేసినప్పుడు కూడా అంతే జరిగింది. చైర్మన్కి నోటీస్ వెళ్ళినప్పుడు చైర్మన్ బొంబాట్ చేశారు వీళ్ళని. ఆయన రజనీష్ కుమార్ గారు ఉన్నారు. అప్పుడు మన జనరల్ బాడీ జరిగితే జనరల్ బాడీకి రామన్నారు, రాలేదు. పురసట్టు ఆ రోజు పొద్దున 8ంటికి ఫోన్ చేస్తారు సీజీఎం, నేను టీమ్స్లో అటెండ్ అవుతాను, నా మెసేజ్ ఇస్తాను అని. ఇప్పుడు టైం అయిపోయింది సార్, నేను ప్రొఫెషన్లో ఉన్నాను, ఇప్పుడు ఏం పర్లేదు సార్, ఇంకోసారి చూసుకుందాం అని. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం పిలిస్తే వాళ్ళు రాకపోతే మనకు అవమానం అనుకుంటారు. అది వాళ్ళకు అవమానం, మనకు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను ఆ రోజు కూడా సీఎంకి అదే చెప్పా, మాకు అవమానం జరిగితే మాలో యూనిటీ పెరుగుతుంది. ఒక లీడర్కో యూనియన్కో ఒక మెంబర్కో అవమానం జరిగితే మాలో యూనిటీ పెరుగుతుంది. మాకు అవమానం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మేము ఒక కాజు కోసం పోరాడుతున్నప్పుడు మీరు కనుక ఇట్లాంటి పనులు చేశారంటే మీకు జీవితంలో ఇంకో అవకాశం రాదు. అసలు 7,000 మందితో మాట్లాడే అవకాశం పోగొట్టుకుంటున్నారు. నేను బిజీగా ఉన్నాను, ఉంటాను, పెట్టేయండి అని చెప్పి. మీరు ఒక నిబద్ధతతో నిలబడ్డం నేర్చుకోండి, గుర్తింపు అదే వస్తుంది. ఈరోజు ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ కానివ్వండి, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇవి రావటానికి కారణం ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు. వాటిట్లో మీరందరూ కూడా యూనియన్ నాయకత్వానికి అండగా ఇచ్చిన తీరు చూసి అబ్బూరపడి ఇచ్చారు మనకి. వీళ్ళు ఇంత బాగా చేస్తున్నారు, ఈ పొజిషన్లు వీళ్ళ దగ్గరే ఉండాలి,
ఈరోజు ఆల్ ఇండియాలో ఫ్యాన్ విపిఎం మిషన్ క్యాష్ డిపార్ట్మెంట్ అవుట్సోర్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని ఆపగలిగిన వాడు వీళ్ళు మార్కే. వీళ్ళ దగ్గర అటువంటి ఫోర్స్ ఉంది. చండీగఢ్లో మీటింగ్ అంటే 600 మంది వచ్చారు. రాజమండ్రికి వెళ్తే 7,000 మంది 8,000 మంది సాయంత్రం 5 పెండాల్లో కూర్చొని ఉన్నారు. ప్లాటినం జూబ్లీకి విజయవాడకు వచ్చేస్తే కంకిపాటికి 4,000 మంది 4,500 మంది ఉన్నారు. ఇవంతా ఆల్ ఇండియా లీడర్లు చూస్తున్నారు. మీ కమిట్మెంట్ చూస్తున్నారు. లీడర్షిప్ చేకప్ చేస్తున్న ఇష్యూస్ చూస్తున్నారు. లీడర్షిప్ పడుతున్న కష్టాలు, వాటిని అధిగమించడానికి మనం చేస్తున్న పోరాటాలు చేస్తూ మళ్ళీ అలానే రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడంలో మనం చూపిస్తున్న స్ట్రగుల్స్ చూసిన తర్వాతనే వాళ్ళందరూ ఇంప్రెస్ అయ్యి ఇది ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఇన్ అమరావతి సర్కిల్ దగ్గరనే ఉండాలి. ఎందుకంటే ద షూస్ ఆఫ్ కామ్రేడ్ సంజీవ్ కుమార్ బండ్లీష్ ఆర్ వెరీ బిగ్. మన ఫెడరేషన్లో మన కార్పొరేట్ సెంటర్లో ఫెడరేషన్ ఆఫీసులో ఛార్జ్ తీసుకున్న తర్వాత కూర్చున్న తర్వాత కామ్రేడ్ బండ్లీష్ గారిని కూడా తీసుకొని కోర్ కమిటీ అందరం కూడా మన కొత్త చైర్మన్ గారిని, ఎండీ గారిని, మన డిఎం అందరినీ కలవడం జరిగింది. మాట్లాడుతున్నప్పుడు ఎండీ గారు చెప్పింది ఒకటే, చంద్రశేఖర్ ప్లీజ్ టేక్ కేర్, ఈ షూస్ ఆర్ బిగ్. ఎస్ సార్, వెరీ బిగ్, ఐ నో ఇట్, డెఫినెట్లీ విల్ ట్రై ఆల్ ద బెస్ట్. చైర్మన్ గారు చెప్పింది అదే, మన శ్రీనివాస రెడ్డి గారు చెప్పింది కూడా అదే. కాకపోతే వాళ్ళు చెప్పింది ఒకటే, ఇది మీరు చెబితేనే వింటారు మెంబర్లు, గ్రాస్ రూట్లోకి లెవెల్కి వెళ్ళాలి. ఈరోజు బ్యాంక్ ప్రయారిటీస్ మారినాయి. 1 lakh crore గ్రాస్ ప్రాఫిట్స్ అని చెప్పి దినేష్ కరా గారు మన సినర్జీ మీట్ కలకట్టాలో జరిగినప్పుడు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఈ మెసేజ్ మీరు మెంబర్లకు తీసుకెళ్ళండి అని చెప్పాడు. ఖచ్చితంగా తీసుకెళ్తామని చెప్పాం. కాకపోతే ఎలా తీసుకెళ్ళాలి? నేను వచ్చి మీ దగ్గరకు వచ్చి ఈ సంవత్సరం 1,00,000 కోట్లు ప్రాఫిట్ రావాలని చైర్మన్ గారు చెప్పారు. ఈ 1,00,000 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చే బాధ్యత మీది, మేము ఒప్పుకొని వచ్చామంటే నిన్నెవడు ఒప్పుకోమన్నాడు అంటారు మీరు. నీకు 1,00,000 కోట్లు రావాలంటే నేనేం చేయాలి? నా కౌంటర్లో వచ్చిన వాళ్ళు నేను చేస్తాను. క్యాషింగ్ ఛార్జీలు అయితే నాకు గోల్డ్ లోన్లకు వస్తే నేను చేస్తాను. నువ్వెవడు ఒప్పుకొని రమ్మన్నాడు 1,00,000 కోట్లు? ఆయన చెప్పడం ఏంది అక్కడ చైర్మన్? నువ్వు తలకాయ చూపి నా దగ్గరకు వచ్చి చెప్పడం ఏందని అడుగుతారు. అంతేనా? ఇదే చెప్పాము నేను శ్రీనివాస్ రెడ్డి గారికి. దాదాపు 1 year అవుతోంది లాస్ట్ మీటింగ్ జరిగి, లీప్ మీటింగు దినేష్ కరా గారితో. ఈ 1 year నుంచి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి మీరే చెప్పండి అని అడిగాం. మేము చెబితే మీరు చెప్పగలరు, మీరు గ్రాస్ రూట్ లెవెల్ తీసుకెళ్ళగలరు అని. ఎస్, అది తీసుకెళ్ళటం కోసమే పెర్ఫార్మెన్స్ లింక్ ఇన్సెంటివ్ అని చెప్పి ఒకటి తీసుకొని వచ్చాము. బండ్లీష్ గారు చెప్పారు. ఎస్, ఈరోజు నేను అందరి మెంబర్ దగ్గరికి పోయి ఇంత ప్రాఫిట్ రావాలంటే ఏదో 10 మాటలు కాదు ముచ్చట్లు చెప్పాడు, 10 కబుర్లు చెప్పాడు, 4 జోకులు వేసాడు. దాంట్లో పాటు ఇది కూడా ఓ జోక్ అనుకుంటారు అందరూ. 1,00,000 కోట్ల ప్రాఫిట్ ఏంటి? అందుకే ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ గవర్నమెంట్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఐబీఏతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్ని క్లియర్గా పెట్టుకున్నాం. ఇక్కడ బ్యాంక్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి అచీవ్ అవ్వటానికి మీరు పర్ఫార్మెన్స్ లింక్ ఇన్సెంటివ్ని లింక్ చేయండి. ఈసారి 25,000 కోట్ల ప్రాఫిట్ వచ్చిన బ్యాంకులకి మీకు ఒక 10% అడిషనల్గా రావాలంటే, మీకు 15 రోజుల పిఎల్ఐ రావాలంటే మీకు ఎంత ప్రాఫిట్ పెరగాలి అంటే ఆ బ్యాంక్ బేస్ ఎంత ఉండాలి? ఎంత బేస్ ఉంటే మీకు అంత పర్సంటేజ్ మీకు అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ క్వాంటిటీలో పెరుగుతూ పోయే కొద్దీ తర్వాత పెరిగే పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంటుంది. అంత పెరగదు. అంటే రాబోయే రోజుల్లో మనకి 5 రోజులు, కొన్ని బ్యాంకులకైతే 5 రోజులు పిఎల్ఐ వచ్చేది కూడా కష్టంగా ఉంది. 11th పై పట్టేట్లో వచ్చిన పిఎల్ఐ. కాబట్టే ఈరోజు మేనేజ్మెంట్తో మాట్లాడి మీరు దీన్ని లింక్ చేయండి అని చెప్పారు. మేనేజ్మెంట్ కూడా ఒప్పుకుంది. ఎస్, మేము లింక్ చేస్తాం. అయితే మేము ఈ మన చార్టెడ్ అకౌంటెంట్స్తో మాట్లాడాం. మన చైర్మన్ గారు చెప్పి చార్టెడ్ అకౌంటెంట్తో మాట్లాడాం. దినేష్ కరా గారు చెప్పింది. మేము 8 ప్రపోజ్ చేస్తున్నాం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్గా. 8 పారామీటర్స్. ఈ 8 పారామీటర్స్లో ఎనీ 5 పారామీటర్స్ మీరు చేయండి. మా టార్గెట్ మేము రీచ్ అవుతాం, మీరు కూడా మీ టార్గెట్ రీచ్ అవుతారు. ఎస్, మేము కూడా ఇప్పుడు చెప్పడానికి మెంబర్లు వీలు ఉంటుంది. ఏంటా 8 పారామీటర్స్? 1, అంటే ఈ సంవత్సరానికి ఒప్పుకున్న 5 పారామీటర్స్ చెప్తాను. 1, కాసా డిపాజిట్లు పెంచండి. ఇందాక కామ్రేడ్ కృపాకరన్ గారు మధ్యాహ్నం మాట్లాడుతూ చెప్పారు. కాసా డిపాజిట్లు పెంచాలంటే అదే గన్ను. నిన్న చైర్మన్ గారు కూడా చెప్పారు ఆయన ఈ కార్టూన్ చూడండి సార్, చాలా బాగుంది. బ్యాంకులోకి ఒకరు క్యాష్ తీసుకొని గన్ను పట్టుకొని వస్తాడు లోపలికి. కౌంటర్లో వాళ్ళంతా మమ్మల్ని కాల్చొద్దు నిన్న కాల్చాను నన్ను మ్యూచువల్ ఫండ్కి ఏమైనా ఎస్బీఐకి ఏమన్నారంటే కూడా కాలుస్తా, నాకు డిపాజిట్ వేయాలి, ఇది అందుకు తెచ్చాను అని చెప్పి తుపాకు పట్టుకొని వస్తున్నారు. ఆ స్టేజ్లో ఉన్నాయి బ్రాంచుల్లో సింగిల్ విండో కౌంటర్ల పరిస్థితి.
వాళ్ళు టీడీఆర్ మీరు ఈ ఆల్ట్ కోర్ బిజినెస్ తప్ప నాన్ కోర్ బిజినెస్కి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఎస్, అందుకే ఈసారి పారామీటర్స్లో ఎస్ లేదు, కాసా డిపాజిట్ ఈ 5 మేము బోర్డులో కూడా అప్రూవ్ తెచ్చుకున్నాం, బోర్డు అప్రూవ్ కూడా అయిపోయింది, మీరు మెంబర్షిప్కి తీసుకెళ్ళండి, ఎక్కడ మీటింగ్ త్రూ అవుట్ ద కంట్రీ ఎక్కడ మీటింగ్ జరిగినా మీరు చెప్పాలి అని చెప్పని అడగడం జరిగింది. ఎస్, మేము చెప్తామని కూడా చెప్పాం. ఒకటి, కాసా డిపాజిట్లు పెంచాలి. తమాషా ఏంటంటే దాంట్లో మనకి డైరెక్ట్గా లింక్ అన్ని అదొకటే, కాసా డిపాజిట్లు పెంచడం. మిగతాదంతా కామ్రేడ్ జయకుమార్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎన్పిఎల్ తగ్గించండి, అది మన చేతిలో లేదు, మనం ఏదో మాట సాయం చేయగలం అంతే, అది వాళ్ళు చేయాలి. 2, గవర్నమెంట్ స్కీమ్స్ ఎక్కువ ఇంప్లిమెంట్ చేయండి, శాంక్షన్ చేయండి, ఇంప్లిమెంట్ చేయండి. దీంట్లో సగం మనది ఉంది, సగం వాళ్ళది ఉంది. పిఎంఏవై, ఈ ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన, పిఎంజేజీవై ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మనం చేసేవి ఎన్ఎఫ్ఎస్లో మనం ఏవైతే చేస్తున్నామో అవన్నీ కూడా మనం చేయాలి. గవర్నమెంట్ స్కీమ్స్ లోన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేయడంలో వీళ్ళు కామ్రేడ్ జయకుమార్ వాళ్ళు చేయాలి. అంటే దాంట్లో ఇద్దరికి షేర్ ఉంది. అలానే రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ అసెట్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈ 2 ఇంప్రూవ్ చేయాలి. రిటర్న్ ఆన్ అసెట్స్ మీకు ఐడియా ఉందా? నెట్ ఇన్కమ్ బై యావరేజ్ అసెట్స్ కనుక వేసుకున్నారంటే మన బ్యాంక్ నెట్ ఇన్కమ్ బై యావరేజ్ అసెట్స్, రేట్ ఆఫ్ అసెట్స్ అది పెరగాలి. దాంట్లో మనం అదర్ ఇన్కమ్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ఏమైనా చేయగలము. రిటర్న్ ఆన్ ఈక్విటీ, నెట్ ఇన్కమ్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ, దాన్ని మనం చేయగలిగింది ఏం లేదు, టాప్ మేనేజ్మెంట్ తీసుకునే పాలసీల వల్ల మాత్రమే పెరుగుతుంది. ఈ 5టిని కూడా ఈ సంవత్సరం పారామీటర్స్గా తీసుకోవటం, దాన్ని బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. సో డైరెక్ట్గా మనకు లింక్ అయింది కాసా. వీటిలో కనుక మనం గ్రోత్ కనుక చూపించగలిగితే, వీటన్నిటిలో బ్యాంకు 1 lakh crore ప్రాఫిట్ రీచ్ అవ్వటానికి టాప్ మేనేజ్మెంట్ తీసుకునే పాలసీలు దోహదపడతాయి. కాకపోతే మనం చేయాల్సింది ఏంది, ఈ బిజినెస్లు మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎన్పిఎల్ తగ్గించాలి, ఖచ్చితంగా కాసా డిపాజిట్లు పెంచాలి. ఈ 2 మన చేతిలో ఉన్న పనులు. ఈ 2 మనం కనుక సిన్సియర్గా చేయగలిగితే మళ్ళీ 2024-25లో కూడా మొన్న అందరికీ వచ్చిందా 15 రోజులు శాలరీ పడిందా, పిఎల్ఐ శాలరీ 15 days శాలరీ వచ్చి పడింది కదా, అలానే నెక్స్ట్ ఇయర్ కూడా ఖచ్చితంగా 15 days సంపాదించుకోగలుగుతాం ఈసారి. ఇది మన ముందున్న మేనేజ్మెంట్ సాక్షాత్ చైర్మనే అడిగిన రిక్వెస్ట్. మనం కూడా దానికి ఎస్, కాసా డిపాజిట్లు మేము కూడా పోయిన చోట్ల కాసా డిపాజిట్లు మాట్లాడతామని మీరు కూడా బ్రాంచ్ల్లో కాసా డిపాజిట్లకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించండి. ఇక రెండు విషయాలు, ఒకటి 5-day బ్యాంకింగ్. చండీగఢ్ వచ్చిన మిత్రులందరికీ 5-day బ్యాంకింగ్ గురించి ఒక అర్థం అయ్యి ఉంటుంది. 12th బైపార్టేట్ వేజ్ రివిజన్ జరుగుతున్నప్పుడు అందరం అక్కడే మేము కూడా ఉన్నాం. కామ్రేడ్ సంజీవ్ కుమార్ బండ్లిష్ గారు ఆయన స్పీచ్లో క్లియర్గా చెప్పాడు, దో వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ద 17% ఆఫ్ వేజ్ హైక్, వీఆర్ డిస్సాటిస్ఫైడ్ బికాజ్ యూ హ్యావ్ నాట్ కన్సిడర్డ్ అవర్ 5-day బ్యాంకింగ్. Entire officer community and the employees are dissatisfied in the banking industry. You have to pursue with the government of India. And clearగా చెప్పింది. ఆయన స్పీచ్ నేనే రికార్డ్ చేశాను నా మొబైల్లో, దాన్నే అక్కడ ఏవీలో మన చండీగఢ్లో కూడా ఆ క్లిప్పింగ్ని పెట్టడం జరిగింది. చాలామంది అదర్ ఆర్గనైజేషన్స్ వీళ్ళు సంతకం పెట్టడానికి ఒప్పుకున్నారు, ఒక స్ట్రైక్ చేయకుండా, ఒక యాజిటేషన్ చేయకుండా, ఒక స్లోగన్ షౌట్ చేయకుండా 17% వేజ్ హైక్ వచ్చినప్పుడు, గవర్నమెంట్ ఎలక్షన్లకు ముందుకు పోతున్నప్పుడు ఆ రోజు మనం సంతకం పెట్టకపోతే వాళ్ళు 400 కే పాస్ ఏదో చెప్తున్నారు, పార్ 400 సీట్లు పైన వస్తాయని చెప్తున్నారు వాళ్ళు. నిజంగానే 400 సీట్లు వచ్చి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గనక వాళ్ళు సెంట్రల్ మోడీ గవర్నమెంట్ నిలబడడానికి అక్కడ నితీష్ కుమార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు అవసరం లేదంటే మీరు ఒకసారి ఆలోచించండి పరిస్థితి ఎట్లుంటుందో. 2% నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి ఉండేవాళ్ళు, కరెక్ట్గా 2% నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి ఉండేవాళ్ళు. మనం మళ్ళీ ఎన్ని పోరాటాలు చేయాలి? సో ఆ రోజు ఒక 5-day బ్యాంకింగ్ రెసిడ్యువల్ ఇష్యూగా మళ్ళీ పెట్టుకొని దాన్ని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళ దగ్గర నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్కి వాళ్ళ దగ్గర నుంచి డిఎఫ్ఓకి రికమెండ్ చేయించి దీన్ని సంతకం పెట్టడం జరిగింది. ఈరోజు ఇది పెండింగ్ ఉన్న ఇష్యూ. దీన్ని ఆల్రెడీ మొన్న కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ మంత్లోనే మళ్ళీ ఆల్ ఆర్గనైజేషన్స్, యూఓబీలో ఉన్న ఆర్గనైజేషన్స్, కాన్స్టిట్యూన్స్, ఐబాక్ కానివ్వండి, లేదు ఏఐబిఏ కానివ్వండి, వాళ్ళతో కూడా ముగ్గురం మాట్లాడుకోవడం కూడా జరిగింది. బహుశా
ఒక 1 వీక్ 10 డేస్లో బాంబేలో ఐబీఏతో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఖచ్చితంగా దీని మీద పర్సూ చేయడం జరుగుతుంది. ఇకపోతే అలా మాట్లాడటం జరుగుతుంది. వినండి వినండి, వస్తుందని చెప్పరా. మల్లికార్జున మాట్లాడటం జరిగిందని చెబుతున్నా, వచ్చిందని చెప్పాల. అదే నెక్స్ట్ సబ్ స్టాఫ్ రిక్రూట్మెంట్. ఇది నాకు ఒక పెట్ సబ్జెక్టు. అందుకే పొద్దున కృపాకర్ గారు కూడా చెప్పారు. ఇది ఆల్రెడీ మొన్న కార్పొరేట్ సెంటర్లో మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది. ఇది టాప్ ప్రియారిటీ ఎజెండా అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మేము అర్థం చేసుకున్నాము, నువ్వు అమరావతి సర్కిల్లో మాట్లాడితే టెంపరీ వాళ్ళని ఆపేస్తున్నావంట, బ్రాంచ్ మేనేజర్లు క్యాష్ మోసుకుంటున్నారంట, మాకు ఆల్రెడీ అంతా తెలుసు, మేము కూడా ఆలోచిస్తామని చెప్పారు. మాట్లాడి వచ్చిన తర్వాత ఐబాక్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రూపం రాయ్తో చెప్తే ఆయన ఏమన్నారంటే, ఇది చాలా బాగుంది, వీ విల్ ఇంప్లిమెంట్ త్రూ అవుట్ ద కంట్రీ అన్నాడు. దెబ్బకు మేనేజ్మెంట్ దిగొస్తుందని చెప్పి. కామ్రేడ్స్, State Bank of India staff in Amravati Circle, All India State Bank of India Staff Federation strongly believe that State Bank of India cannot run without a messenger. ఈ మెసేజ్ మనం టాప్ మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. ఒక అనార్గనైజ్డ్ సెక్టార్ని బ్యాంకులో పెంచి పోషించి వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళ పిల్లలు కూడా మన పిల్లలనే చదువుకుంటున్నారు, వాళ్ళ పిల్లలకు వాళ్ళకు కూడా హెల్త్ సమస్యలు వస్తాయి, కానీ వాళ్ళు మడుకు ఆ 10,000కే పనిచేస్తుంటారు జీవితాంతం. మన దగ్గర మొన్న మేనేజ్మెంట్ కార్పొరేషన్లో కూడా చెప్పడం జరిగింది, ఈరోజు మెసెంజర్ లేకపోతే పని జరుగుతుంది కదంటే, ఎస్, మోస్ట్ ఆఫ్ ది బ్రాంచ్ మేనేజర్స్ ఆర్ వర్కింగ్ యాజ్ మెసెంజర్స్ మెజారిటీ టైమ్స్. అందువల్ల పని జరుగుతుంది మీకు. ఈజ్ ఇట్ హ్యాపీ ఫర్ యూ? దెన్ ఓకే, ఈజ్ ఎ ఫ్యాక్ట్. నేను కౌంటర్లో కూర్చుంటాను, ఓచర్ నేను తీసుకెళ్ళను. సర్వీస్ మేనేజర్ కూర్చుంటాడు, సర్వీస్ మేనేజర్ రాడు. కస్టమర్ బ్రాంచ్ మేనేజర్ పోతాడు, కంప్లైంట్ చేస్తాడు. టు అవాయిడ్ ద కంప్లైంట్ బ్రాంచ్ మేనేజర్ వచ్చి ఆ ఓచర్ తీసుకొని సర్వీస్ మేనేజర్కి ఇస్తాడు. అయిపోయిందో తెచ్చి మళ్ళీ సింగిల్ విండో ఆపరేటర్కి ఇస్తాడు. ఇది జరుగుతుందని చెప్పడం జరిగింది. ఫస్ట్ టైం కార్పొరేట్ సెంటర్ మేనేజ్మెంట్ కూడా సబ్ స్టాఫ్ రిక్రూట్మెంట్లో పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఇక ఇమీడియట్గా ఉన్న ఇష్యూ పెన్షనర్స్ ఇష్యూ, అప్డేషన్ ఆఫ్ ది పెన్షన్. ఆల్రెడీ 12th బడ్జెట్లో వాళ్ళకి ఎస్క్రేషియా వచ్చింది. ఈ ఎస్క్రేషియా మళ్ళీ ఇయర్ రివిజన్కి మళ్ళీ మాట్లాడాల్సింది ఉంది. అలానే 2016 సిరీస్కి మనమందరం వెళ్ళిన తర్వాత పెన్షన్స్ ఇంకా 1969 సిరీస్లో ఉన్నారు. వాళ్ళకి డిఏ గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. దీని మీద కూడా డిస్కస్ చేయాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ ఇండస్ట్రీ లెవెల్ ఇష్యూస్. ఇవి ఈరోజున్న ఛాలెంజెస్. మెజారిటీ ఇష్యూస్ కామ్రేడ్ సంజీవ్ కుమార్ బండిష్ గారు రిజాల్వ్ చేయడం జరిగింది. కొన్ని మనకి ఇష్యూస్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నవి కానివ్వండి, కొన్ని రిప్రజెంట్ చేయాల్సినవి కానీ మాత్రమే ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటన్నిటిని వెంటబడి మళ్ళీ వీటన్నిటికీ పరిష్కారం దొరికే విధంగా ప్రయత్నించడం జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఒక్కటే కామ్రేడ్స్, ఈరోజు ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్కి ఒక ఉన్నత స్థానం వాళ్ళకై వారు కల్పించారు. మన గురించి తెలుసుకొని ఇది చంద్రశేఖర్ ఉన్నంతకాలం ఉండటం, చంద్రశేఖర్ రిటైర్ అయిన వెళ్ళటం కాకుండా ఎప్పటికీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ అంటే ఎంటైర్ ఇండియాలో ఇది #1 యూనియన్ అనిపించుకోవాలి అంటే మనం ఇదే యూనిటీ, ఇదే సాలిడారిటీ, ఇదే కమిట్మెంట్ మనం చూపించాలి. అందుకే ఇందాక చెప్తున్నాడు ఆయన కామ్రేడ్ కృపాకర్ గారు, ఆయన బయట వ్యక్తి. బయట నుంచి మనం ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళందరూ మనల్ని పొగుడుతారు. కామ్రేడ్ జయకుమార్ కూడా మనవాడుగా ఉండి ఇక్కడికి వెళ్ళి అసోసియేషన్కి వెళ్ళినాడు కాబట్టి వీళ్ళు కూడా మనకు వచ్చిందనే ఆనందంతో వీళ్ళు కూడా మంచి మాటలే చెప్తారు ఖచ్చితంగా. కానీ బయట నుంచి వచ్చి చెప్తున్నారు వాళ్ళు మనల్ని చూసి చెప్తున్న మాటలు అవి. ఇదేంటిది, ఇక్కడ కూర్చున్న డీజేస్లు అందరూ మాట్లాడిన వాళ్ళందరూ విపరీతమైన బ్రహ్మాండంగా స్పీచ్లు ఇస్తున్నారు. నేను చెప్పాను ఆయనకి, వెనక కూర్చున్న వాళ్ళు కూడా స్పీచ్లు ఇస్తారు, అక్కడ కూర్చున్న రీజనల్ సెక్రటరీలు కూడా బ్రహ్మాండంగా స్పీచ్లు ఇస్తారు, ఏజీఎస్లు కూడా బ్రహ్మాండంగా స్పీచ్లు ఇస్తారు. అంటే మీ దగ్గర సెకండ్ లైన్ థర్డ్ లైన్ కూడా రెడీ అయిందా అని చెప్పి, ఎస్ రెడీ అయిపోయింది. కారణం రీజనల్ కమిటీ మీటింగ్స్.
ఒక రీజనల్ కమిటీ మీటింగ్ పొద్దు నుంచి రాత్రి దాకా జరిపి మధ్యాహ్నం దాకా లోకల్ సెక్రటరీలు అందరూ మాట్లాడిన తర్వాత ఆఫీస్ బేరర్లందరినీ ఏజీఎస్ఎల్ని రీజనల్ సెక్రటరీని అందరినీ మాట్లాడమన్నప్పుడు మీరు 5-10 నిమిషాలు టైం ఇచ్చి మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోమన్నప్పుడు 10 రకాల అవకాశాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎదగడానికి అవకాశం వస్తుంది. వాళ్ళు సమస్యల గురించి ఎలా ప్రజెంట్ చేస్తే మెంబర్లు అర్థం చేసుకుంటారో దాన్ని ఆలోచించుకోవడానికి అవకాశం వస్తుంది. వాళ్ళు ఈ క్రమంలో లీడర్లుగా ఎదుగుతున్నారు. ఇది మేము చేస్తున్న కార్యక్రమం అని చెప్పినప్పుడు మీరు మీ సర్కిల్లో ఒక ట్రేడ్ యూనియన్ ఇండస్ట్రీ నడుపుతున్నారు ఇక్కడ అని చెప్పన్నాడు. అందుకే కష్టమైన నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆల్ ఇండియా పొజిషన్లు వచ్చినా కూడా ఈ రీజనల్ కమిటీలు ఆగవు. ఇవి లోకల్ సెక్రటరీలు వాళ్ళ టాలెంట్ని పెంపొంచుకోవడానికి, రీజనల్ సెక్రటరీలు వాళ్ళ టాలెంట్ని పెంపొంచుకోవడానికి ఉపయోగపడే అస్త్రాలు అవి. ఇవి ఏవైతే మనం ఆర్గనైజేషన్ స్ట్రెంత్ అవ్వడానికి చేసుకుంటూ వస్తున్నామో వాటిని అన్నిటినీ కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎంత బిజీగా ఉన్నా కూడా వీటికంటూ కొంత సమయం ఏర్పాటు పెట్టుకొని ఖచ్చితంగా అన్నీ మళ్ళా జరపడం జరుగుతుంది. అలానే రేపు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఇన్ అమరావతి సర్కిల్ వర్కింగ్ కమిటీ ఇక్కడే గుంటూరులో జరుగుతుంది. మన జనరల్ బాడీ తొందరలో జరుపుకోవాలి. ఎప్పుడు జరుపుకోవాలి? తిరుపతిలో జరుపుకోవాలి. ఎందుకంటే అది లాస్ట్ జనరల్ బాడీలోనే రాజమండ్రిలోనే డిసైడ్ చేసాం. అందరూ డబ్బు కూడా కడుతున్నారు, ఆ మాడ్యూల్ మెంబర్లు అందరూ కూడా. సో ఎప్పుడు జరుపుకోవాలి, డేట్లు ఏంటనేది రేపు వర్కింగ్ కమిటీ డిసైడ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఎంత యాక్టివ్గా మీరు అందరూ పార్టిసిపేట్ చేశారో ఆ తిరుపతి జనరల్ బాడీకి కూడా మీరు అందరూ వచ్చి దాన్ని కూడా దిగ్విజయం చేయాలని చెప్పని, త్వరలో జరగబోయే జనరల్ బాడీకి మీరందరూ కూడా రావాలని చెప్పని, మీరందరూ వచ్చి ఇంకా ఉత్సాహంగా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగానే సొసైటీ గురించి పొద్దున మాట్లాడినప్పుడు మాట్లాడేశాను. ఒక ఫస్ట్ క్లాస్ అయిన అరేంజ్మెంట్స్ చేశారు. నిజంగానే టోటల్ కమిటీ మెంబర్లు అందరూ కూడా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికి కూడాను వాళ్ళు చాలా కమిట్మెంట్తో, నాకు తెలిసి వారం రోజులు కూడా కాలేదనుకుంటాను మేము మీటింగ్, వారం 10 రోజులు అయిందేమో మీటింగ్ పెట్టాలి గుంటూరులో కోఆపరేట్. ఎందుకంటే సెప్టెంబర్లో ఒకరోజే ఖాళీ ఉంది, ఇక ఈ నెలలో ఇక ఆదివారాలు ఖాళీ లేదు. సో మనం సెప్టెంబర్ 30th లోపల మిగతా సొసైటీలు కూడా పూర్తి చేయాలి. సో వైజాగ్ వాళ్ళు సెప్టెంబర్లో పెట్టుకుంటే మీరు గుంటూరులో పెట్టుకోవడానికి వీలైతే వర్కింగ్ కమిటీ కూడా పెట్టుకోవచ్చు, ఇక టైం లేదు అని చెప్పని అనుకొని చెప్పడం జరిగింది. మరి వారం 10 రోజుల్లో ఇంత చక్కటి ఏర్పాటు చేసి ఇంత ఘనంగా జరిపిన కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వారికి మరీ మరీ ధన్యవాదాలు చెబుతూ, ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ జిందాబాద్, ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ జిందాబాద్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ జిందాబాద్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ జిందాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ అమరావతి సర్కిల్ జిందాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ జిందాబాద్, మెంబర్ జిందాబాద్, మెంబర్ జిందాబాద్, మెంబర్ జిందాబాద్, ఓ యూనిటీ జిందాబాద్, ఓ యూనిటీ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. థ్యాంక్ యూ కామ్రేడ్స్.